అవకాశాల కోసం ఎదురు చూసిన ఫేస్ నుంచి నటించిన సినిమాలకి ప్రమోషన్ చేసుకోలేని ఒక బిజీ స్టేజ్ ఉండడం అనేది అసలు ఓవర్వెల్మింగ్. అసలు ఒక సినిమాలో ఒక చిన్న రోల్ ఒక 5 minutes అన్న వస్తే చాలు అన్న స్టేజ్ ఎంత డెస్పిరేషన్ ఉండేదో. మహేష్ బాబు వాజ్ వైరల్ అంటే ఆల్మోస్ట్ ఒక మహేష్ బాబు రేంజ్లో పాపులర్ అయిపోయింది అది మహేష్ బాబు అనేది. ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి చేయకూడదు, అట్ ద సేమ్ టైం వచ్చిన వాళ్ళు రిజెక్ట్ కూడా చేయకూడదు. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇండస్ట్రీ ఎంటర్ అవడం ఇంత లేట్గా వచ్చింది. ఇంత లేట్ అయినప్పుడు ద ఆపర్చునిటీ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్ బై బికమింగ్ డెస్పరేట్. ఇప్పుడు బిర్యానీ చేస్తా, ఇప్పుడు ఇది చేస్తా, ఇప్పుడు పులావ్ చేస్తా, ఇప్పుడు పాస్తా చేస్తా, ఇప్పుడు సో అన్ని రెడీగా ఉన్నాయి నా దగ్గర. సో ఐ వాంట్ సీన్ రీమేక్ అని వస్తాను. ఫస్ట్ మీకు చెప్పినప్పుడు ఏంటి మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటంటే? ఒక ఎనాలజీ తీసుకోవాలంటే హనుమంతుడి బలం హనుమంతుడికే తెలియదు అంటారు కదా. ప్రతి మనిషి ఒక యాక్టింగ్ చేయగలడు ప్రొవైడెడ్. చిరంజీవి గారి సినిమాలో లేదంటే ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీరు అనుకునే స్టీరియోటైపిక్ రోలే వచ్చింది, బట్ యూ స్టిల్ వాంటెడ్ టు డెఫినెట్లీ ప్రిపేర్డ్. అంటే ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ వచ్చింది, ఫేవరెట్ యాక్టర్తో I got a chance to play one scene. It was my dream and అలాంటిది పర్సనల్ గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది కదా. సో అది ఎలా జరుగుతుంది అందులో అయితే ఎక్స్ట్రీమ్లీ పూర్ అండి. హాయ్ రాగ్మయూర్. హాయ్ ధీరజ్, ఎలా ఉన్నారు? గుడ్. ఫుల్ ఎక్సైటెడ్ ఫేస్ అనుకుంటా అసలు. యా, అంటే హ్యాపీలీ టైర్డ్ ఎక్సైటెడ్ ఫేస్ ఇది. ఓవర్వెల్మింగ్. ఎందుకంటే ఒకటే వీక్ 2 రిలీజెస్, ఇంకొకటేమో షూట్ నడుస్తుంది అండ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి, ఇంకొకటేమో ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఒక ఏదైతే ఒక ఫేస్లో అవకాశాల కోసం ఎదురు చూసిన ఫేస్ నుంచి అసలు అంటే నటించిన సినిమాలకి ప్రమోషన్ చేసుకోలేని ఒక బిజీ స్టేజ్ ఉండడం అనేది అసలు ఓవర్వెల్మింగ్ అది. సో ఎలా ఉంది అసలు, హౌ ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ దిస్? అదే మీరు అన్నట్టు అసలు ఒక సినిమాలో ఒక చిన్న రోల్ ఒక 5 minutes అన్న వస్తే చాలు అన్న స్టేజ్ ఎంత డెస్పిరేషన్ ఉండేదో అలాంటి స్టేజ్ నుంచి నా దేవుడి వల్ల 2 releases ఆన్ ద సేమ్ డే, ఒకటి హీరోగా ఒకటి విలన్గా, 2 ఒకటే రోజు రిలీజ్ అవ్వడం. ఆ రిలీజ్ అవుతున్న టైంలో నేను ఇంకో ఊళ్ళో కూడా లేకుండా వేరే చోట గరుడ్ లక్ష్మికి షూట్ చేస్తున్నా మళ్ళీ. దట్ ఈస్ ఆల్సో ఫెంటాస్టిక్ ఫిలిం. సో దానికి షూట్ చేస్తున్నా. సో ఇక్కడ పక్కన రిలీజ్ అవుతున్నాయి, నాకేమో అంత మిస్ అయిపోతున్నా అనమాట. ఇక్కడ నడుస్తున్న హంగామా అంతా, అక్కడేమో మళ్ళీ అక్కడేమో హెక్టిక్ షూట్ నడుస్తుంది. సో అగైన్ ఒక ఆర్టిస్ట్కి ఒక యాక్టర్కి అంతకంటే లైక్ ఇట్స్ ఏమంటారు, సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ గుడ్ ప్రాబ్లమ్స్ టు హ్యావ్ అన్నట్టు. సో దిస్ స్వీట్ ప్రాబ్లమ్ టు హ్యావ్. బట్ లక్కీలీ ఒక చిన్న 1-2 days బ్రేక్ వచ్చింది. సో నౌ ఐఎమ్ బ్యాక్ హియర్ టు యునో టాక్ అబౌట్ మై ప్రాజెక్ట్స్. ఓకే, అంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూస్తున్నా కొన్ని లైక్ అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా లైక్ ఒక యాక్టర్ అవ్వాలి అన్న ఒక ధ్యేయం అనేది అయితే లేదు, బట్ లేటర్ కొంచెం ఈ థియేటర్స్ అది చేసిన తర్వాత యూ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ టు ద ఫిల్మ్స్ అని చెప్పేసి అన్నట్లుగా మీరు అని ఉన్నారు కదా. సో అంటే థియేటర్స్ అంటే ఎక్కడ మీరు కార్పొరేట్ థియేటర్స్ చేస్తున్నారు? సో నేను ఎక్కువ వర్క్ చేసింది బెంగళూరులో అనమాట. సో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ IT in బెంగళూరు. అక్కడ థియేటర్ గ్రూప్స్, బెంగళూరు హ్యాస్ ఎ వెరీ రిచ్ థియేటర్ కల్చర్, బ్యూటిఫుల్ థియేటర్ గ్రూప్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి అనమాట. సో అక్కడ ఐ గాట్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ గుడ్ థియేటర్ కోచెస్ అండ్ ఆల్. సో అక్కడ చేస్తూ పోయాను, వర్క్ చేస్తూ, థియేటర్ చేస్తూ, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, ఇక్కడ కొన్ని సెలెక్టివ్ ఆడిషన్స్ అటెండ్ అవుతూ ట్రై చేసామండి. బట్ ఆడిషన్స్ ఏవి వర్క్ అవ్వలేదు ఏది అంటిల్ సినిమా బండి హ్యాపెండ్. బట్ సినిమా పిచ్ అయితే చిన్నప్పటి నుంచి ఉండేది. లైక్ సమ్మర్ హాలిడేస్లో ఇంకా మా ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు లేని టైంలో మంచిగా సమ్మర్ హాలిడేస్లో ఇంకా అన్ని రకాల వేషాలు వేస్తూ, ఇంకా లైక్ అదే మూవీ యాక్టర్స్ వాళ్ళు ఇప్పుడు షారుఖ్ ఖాన్ అన్న ఉంటే ఆ షారుఖ్ ఖాన్ కాస్ట్యూమ్స్ నా దగ్గర ఏమున్నాయి అవి అలా రకంగా వేసుకొని టాయ్ గన్ పెట్టుకొని డిష్ అని అవన్నీ ఇంకా రకరకాల ఇంకా ఆ పిచ్ అంతా ఉండేదన్నమాట. బట్ ఒక టైంలో అంటే అగైన్ నేను కొంచెం స్టడీస్ కాస్త అకాడమిక్ సైడ్ బాగానే ఉండేది. లైక్ వాజ్ స్టేట్ ర్యాంకర్. సో అదే ఎంసెట్లో 755 ర్యాంక్ వచ్చిందనమాట అప్పుడు నాకు. సో అలా కొంచెం స్టడీస్ వైపు ఎప్పుడు ఇది ఉండేది, ఎందుకంటే స్టడీస్ తప్ప ఏది ఫుడ్ పెట్టదని లైక్ చిన్నప్పటి నుంచి. అంటే వీ కమ్ ఫ్రమ్ అ వెరీ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ వీ నో దట్ ఓన్లీ స్టడీస్ కెన్
గివ్ అస్ లివింగ్ గుడ్ లివింగ్ అని. సో అందుకని ఎప్పుడు దాన్ని ఇది ఉండే, బట్ ఇవి ఎప్పుడు బ్యాక్ ఆఫ్ మైండ్లో ఉండే అనమాట. సో స్కూల్లో కూడా ఐ వాజ్ వెరీ యాక్టివ్ అనమాట ఈ కల్చరల్ యాక్టివిటీస్. ప్రతిసారి అంటే స్కూల్లో ఫస్ట్ టాప్ 3 ర్యాంక్స్లో ఉండేవాడిని. అట్ ద సేమ్ టైం యాన్యువల్ డే ఇది ఉందంటే నేను స్టేజ్ పైన ఉండాల్సిందనమాట, డ్యాన్స్ కానీ పాట డ్రామా కానీ. సో అలా సో అట్లా ఇప్పటికప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ యాక్టివ్ ఆన్ ద స్టేజ్. బట్ ఓన్లీ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ నాకు కొంచెం టైం వచ్చింది. అప్పటి వరకు స్టడీస్. సో అప్పుడు వీకెండ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా ఐటీలో. సో ఆ వీకెండ్ ఏం చేయాలి అన్నప్పుడు థియేటర్ ఎందుకు ట్రై చేయకూడదు అన్న దీంట్లో థియేటర్ ట్రై చేసి దెన్ ఓకే లెట్స్ దెన్ థియేటర్ కాకుండా మళ్ళీ అగైన్ ఐ టు డైరెక్ట్ షార్ట్ ఫిల్మ్స్, రైట్ షార్ట్ ఫిల్మ్స్. ఐ టు బీ అ ఫిలిం జర్నలిస్ట్, ఫ్రీలాన్సింగ్ జర్నలిస్ట్. సో ఐ టు రివ్యూ ఫిలిమ్స్ అన్నీ చేసేవాడిని. యా చిత్రమాల అనే ఒక వెబ్ పోర్టల్ ఉండే. నౌ ఇట్ ఈస్ నాట్ యాక్టివ్. సో దానికి ఒక 5-6 years రాసాను. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. సో రాజండికి అదే డీ ఫర్ దోపిడీ రివ్యూ చేశాను అప్పుడు. ఓకే, అంటే నౌ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ చాలా చెత్తగా రాసేవాడిని అనిపిస్తుంది నాకు. అంటే ద ఫార్మాట్ ఐ యూజ్ ఆర్ వాట్ ఎవర్. సో బట్ యా ఎనీవేస్, సో రాజండికి అయితే డీ ఫర్ దోపిడీ అని ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. అది రాశాను. అండ్ అంటే దట్ మూవీ వాజ్ నాట్ గుడ్. సో నేను దాన్ని ఆబ్వియస్లీ లైక్ ఇది బాగాలేదు అది బాగాలేదు అన్నీ రాశాను. సో వెన్ లైఫ్ కేమ్ ఏ ఫుల్ సర్కిల్, వెన్ రాజండికే గేవ్ మీ సినిమా బండి. నేను ఇప్పుడు చెప్పాను వాళ్ళకి, నేను ఐ టు బి అ ఫిలిం క్రిటిక్ సార్ అండ్ ఇది రాసాను. దట్స్ ఓకే, వీ ఆల్సో న్యూ ద మూవీ వాజ్ బ్యాడ్, దట్స్ ఓకే. సో యా, సో దిస్ వాజ్ వన్ ఫిలిం విచ్ ఐ రివ్యూడ్. సో అట్లా సో హిందీ అండ్ తెలుగు రివ్యూ చేసేవాడిని అనమాట. బెంగళూరులో ఉండేది అంతా. బెంగళూరులో ఉండేది. పొద్దున్న ఫ్రైడే అంటే ఇంకా ఆఫీస్ వాళ్ళకి అర్థమైపోయింది ఫ్రైడే వీడు లేట్గా వస్తాడని తెలుసు వాళ్ళకి. వీడు వచ్చేటికి 12:30. అంటే స్టార్టింగ్లో ఏంటి వీడు ఎవ్రీ ఫ్రైడే లేట్గా వస్తున్నాడు ఏంటి, ఒకసారి మీటింగ్ రూమ్లోకి తీసుకెళ్లారు. మీరు ఎవ్రీ ఫ్రైడే లేట్ వస్తున్నారు ఏంటి అంటే, సార్ మీకు తెలుసు కదా సార్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, అదే మా మూవీస్ అంటే ఇష్టము. సో దిస్ ఒక వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చారు. బట్ యాక్చువల్లీ ఇట్స్ కొంచెం ఇల్లీగల్ చెప్పాలంటే. యూ షుడ్ నాట్ వర్క్ ఫర్ 2 organizations. బట్ దేవర్ నేను అంటే నా వర్క్ వాళ్ళకి ఇష్టం మామూలుగా, లైక్ సో దే నో దట్ ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ మై వర్క్. ఒకవేళ లేట్ వచ్చినా నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పని ఫినిష్ చేసి వెళ్తానని తెలుసు. సో ఆ నమ్మకం ఉండే అనమాట. సో వాళ్ళ ఆ నమ్మకం వల్లే ఐ కుడ్ డూ దిస్ రివ్యూస్, ఐ కుడ్ డూ మై థియేటర్, ఐ కుడ్ డూ మై షార్ట్ ఫిల్మ్స్. మధ్యలో ఏదైనా యాక్టింగ్ వర్క్షాప్స్కి లైక్ వేరే స్టేట్కి వెళ్ళి చేయాలని ఒక 10 days 15 days వాళ్ళు నాకు ఇచ్చేసేవాళ్ళు. సో అంత సపోర్ట్ చేశారు నా కంపెనీ. సో ఐ రిజైన్ జస్ట్ బిఫోర్ కిడాకోలా. But because my company has supported me, I could do my job as well as నా ఏమంటారు ఆ కత్తిని పదును చేసుకునే టైం నాకు చాలా ఇచ్చారనమాట. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి లేకుండానే కొంచెం బయటపడ్డారు అయితే. యా డెఫినెట్లీ, థ్యాంక్స్ టు మై స్టడీస్. అదర్వైజ్ మీ కృష్ణానగర్ చుట్టూ తిరగడం నా వల్ల అయ్యేది కాదు. ట్రూ దట్. అది ఎందుకంటే అంటే ఇంకొకటి ఏంటంటే థియేటర్స్ చేయడం వల్ల లైక్ యూ గెట్ ఎక్స్పోజ్ టు ద వర్క్ యాజ్ వెల్. అట్ ద సేమ్ టైం కొన్ని కాంటాక్ట్స్ కూడా బిల్డ్ అవుతాయి అక్కడ. చాలామంది ఏంటంటే దో దే హ్యావ్ థియేటర్కల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఇమీడియట్గా కృష్ణనగర్ వచ్చేసి ప్రొఫైల్స్ అయి పట్టుకొని తిరగడం వల్ల చాలామందికి అంటే ఈవెన్ దో దే హ్యావ్ ఇమెన్స్ టాలెంట్, వాళ్ళకి ఆ ఫస్ట్ ఛాన్స్ రావడం కానీ లేదంటే ఫస్ట్ రికగ్నిషన్ రావడానికి కానీ చాలా టైం పడుతుంది. బట్ మీరు ఎప్పుడైతే ఇలాగ మల్టిపుల్ చేసుకుంటూ వచ్చారో మీకు కొంచెం అది అంటే చిన్నపాటి డిలే జరగకుండా ఉండొచ్చు. ఎందుకంటే డీ ఫర్ దోపిడీ ఎప్పుడు, సినిమా బండి ఎప్పుడు, సో ఆల్మోస్ట్ ఒక 10 years ఇది ఉండింది. సో మీకు టైం పట్టినా బట్ యు నెవర్ ఫేస్ దిస్ ఫైనాన్షియల్ ఇష్యూస్. యా డెఫినెట్లీ. అంటే మై ఓన్లీ థింగ్ వాస్ ఏదో రోజు నన్ను సినిమాలో తీసుకుంటారు, అది ఎప్పుడు తీసుకుంటారో నాకు తెలియదు. ఇట్ క్యాన్ బి 40 or 50 or 60, ఐ డోంట్ నో. బట్ ఏదో రోజు సినిమాలకి వెళ్తాను అని అయితే ఒక నమ్మకం ఉండింది. సమ్మన్ విల్ టేక్ మీ, బికాస్ నేనైతే లైక్ ఆ ప్యాషన్ అయితే వదలలేదు. ఏదో రకంగా ఐ బీన్ పర్సూయింగ్. ఎప్పుడు యాక్టింగ్తో టచ్ వదలకుండా ఉండలేదు. రవీంద్ర విజయ్ ఒకటే బ్యాచ్ అనమాట. బ్యాచ్ ఇన్ ద సెన్స్ ఒకటే టైప్. యా సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మన్ ఇరానీ ఎప్పుడో 45కి వచ్చిందండి బ్రేక్. సో హీ వాజ్ మై ఇన్స్పిరేషన్. పర్లేదు నాకు 45కి వచ్చినా పర్లేదు, బట్ ఎంట్రీ షుడ్ బి వెరీ నైస్. ఒక వాల్యుబుల్ ఒక అసెట్గా చూడాలి నన్ను అన్న జోన్లో ఉండేవాడిని. సో నేను ఎప్పుడు ఇట్లా అందుకని నేను డెస్పరేట్ అవ్వలేదు ఎప్పుడు. ఇట్లా జాబ్ వదిలేసి ఎత్తుక్కొని నేను ఇప్పుడు స్టార్ అయిపోవాలి, హీరో అయిపోవాలి ఆర్ వాట్ ఎవర్ అట్లా ఎత్తుక్కోకుండా ఆర్గానిక్గా అవ్వడం అనేది ఐ బిలీవ్. సో సమ్వన్ విల్ రికగ్నైజ్ మీ ఆర్గానికలీ. సో రాజండికే రికగ్నైజ్ దట్ అండ్ అక్కడి నుంచి ఇంకా ఓకే. అంటే సినిమా బండి
మీ ఫస్ట్ అదేనా లేదా దానికంటే ముందు ఫస్ట్. ఇంకేమైనా సో వచ్చినాయా? అందులో సో అంతకంటే ముందు మెంటల్ మదిలో జూనియర్ ఆర్టిస్ట్ నేను. అంటే కావాలని జూనియర్ ఆర్టిస్ట్ అవ్వలేదు. అదేంటంటే ఆడిషన్ గ్రూప్స్ ఉంటాయి. సో అందులో లుకింగ్ ఫర్ ఏ యాక్టర్స్. సీన్లో ఉంటారు మీరు? సో ఈ శ్రీ విష్ణు గారు బాంబేకి వెళ్తారు అవును. కొత్త జాబ్ కోసం. అక్కడ వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అనమాట పరిచయం Okay, చేస్తారు. office లో. ఆఫీస్లో పరిచయం చేస్తారు. సో అక్కడ సో పరిచయం చేసేటప్పుడు జస్ట్ ఆ పేరు కూడా అదే వాడేశారు అనమాట, రాగ్మయూర్. హీజ్ రాగ్మయూర్ అండ్ హాయ్ Okay. రాగ్మయూర్ అని. సో ఆ సీన్లో ఉంటాను అనమాట. ఒక ఫోర్ సీన్స్ షూట్ చేశారు ఆ రోజు. 2 సీన్స్ ఎడిట్లో ఎగిరిపోయి. సో 2 సీన్స్లో ఉంటా. అంటే యూజువలీ ఇట్స్ లైక్ అదే మన చూసుకుంటా అరే అక్కడ అలా అనమాట. సో అది బేసికలీ అది ఎందుకు చేశానంటే ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ హౌ అ ఫిలిం సెట్ వర్క్స్. డెలిబరేట్ నాకు తెలుసు నా రోల్ ఎంత ఉంటుందో తెలుసు. బట్ ఇన్నాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం కానీ అసలు ఒక ఫిలిం సెట్ ఎలా ఉంటుంది, ఫిలిం కెమెరా ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. ఐ న్యూ మై స్కోప్. సో వచ్చాను అండ్ చేశాను, వెళ్ళిపోయాను వితౌట్ ఎనీ దిస్ థింగ్. సో అది సో దట్ వాజ్ ఇన్ 2017 ఏప్రిల్ 15th టు బి ప్రిసైజ్. సో అప్పుడు వివేక్ ఆత్రేయతో ఫోటో తీసుకోవడం అని. దెన్ కట్ చేస్తే వన్ బ్యూటిఫుల్ థింగ్ వాస్ సమ్హౌ వివేక్ రిమెంబర్డ్ మీ. అండ్ రవితేజ గిరిజాల అనే ఎడిటర్ ఉన్నారు, పెళ్లి చూపులు ఎడిటర్ అండ్ ఈవెన్ మెంటల్ మందులో ఎడిటర్. సో హీ వర్క్ క్లోజ్లీ విత్ వివేక్. అప్పుడు హీ వాస్ కట్టింగ్ అవర్ సినిమా బండి ట్రైలర్. సో వాళ్ళ స్టూడియోలో వివేక్ హ్యాపెన్ టు సీ దిస్. ఓకే. దెన్ ఇట్స్ లైక్ అరే మనోడే కదా, అరే అప్పుడు ఆ మెంటల్ మందిలో క్రేజీ ఉన్నాడే అది. సో ఏమైంది, నేను అప్పుడు హీ వాజ్ అంటే సుందరానికి ప్రీ ప్రొడక్షన్ నడుస్తుంది. నేను వెళ్ళి ఇంకా వివేక్ ఆత్రేయని అడిగాను. అంటే అందులో పనిచేసే ఏడి ఐ నో హర్ అనమాట. సో అడగచ్చు కదా ప్లీజ్ అంటే, సరే రా ఆఫీస్కి రా. దెన్ వివేక్ వాజ్ లైక్ ఓకే చూద్దాము ఇది అన్నాడు. కానీ హీ వాజ్ మోర్ లైక్ నేను మొన్న రవితేజ చూపించాడు, క్రేజీ ఉండి, అప్పటికి రిలీజ్ అవ్వాలి, ఇంకో 1 month ఉండింది రిలీజ్కి. చాలా క్రేజీ ఉంది, బట్ అది చేసాక ఐ డోంట్ థింక్ యూ షుడ్ డూ దిస్ అని. సో బేసికలీ నేను రోల్ దేనికి అడుగుతున్నా అంటే నజరియా వాళ్ళ సిస్టర్ హస్బెండ్. ఓకే ఓకే. సో దానికి చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంటుంది. నువ్వు మరిడేష్ బాబు చేసి ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్ ఇఫ్ ఐ గివ్ యూ దట్. నువ్వు డెస్పరేట్గా అడుగుతున్నావు నన్ను, కానీ ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ మై పార్ట్ టు గివ్ యూ దట్. నేను అంటే ఏదో రీజన్ ఎత్తుకుంటున్నాడులే వివేక్ అనుకున్నా. నేను కట్ చేస్తే 1 month తర్వాత సినిమా బండి ఆ మరిడేష్ బాబు బికేమ్ అన్ ఐకానిక్ దిస్ థింగ్. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ అత్రేయ వాజ్ జెన్యూన్గానే నా గురించి అంత ఆలోచించి హి డిడ్ంట్ గివ్ మీ దట్ అని. చాలా ఐ ఫెల్ట్ రియలీ గుడ్. ఓకే, బ్యూటిఫుల్ కదా. ఎందుకంటే ఎప్పుడు మెంటల్ మధ్యలో దాన్ని అంటే దాన్ని ఒక 2 scenes హార్డ్లీ 2-3 scenes అందులో యాక్ట్ చేసి మిమ్మల్ని గుర్తుపెట్టుకొని తర్వాత మళ్ళీ కట్లో చూసి మళ్ళీ మీరు సెట్ దీనికి అంటే సుందరానికి వస్తే అప్పుడు లేదు అని చెప్పడం బ్యూటిఫుల్ సోల్. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు టుడే, శివరపల్లి స్క్రీనింగ్ ఉంటే ఈ కేమ్ మనోడు ఎంత బిజీ వచ్చాడు, వచ్చి చూసి హీ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ అంటే హీ లైక్డ్ ఇట్. అండ్ మొన్న సో బేసికలీ హీ వాజ్ ద ఒరిజినల్ అనమాట. మేము వీరాంజనేయులు విహారయాత్ర షూట్ చేస్తున్నప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నాం. సో అంటే అంటారండి, సరిపోదా సెట్ నడుస్తుంది అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే. మన స్లమ్ అంతా ఉంటుంది కదా వీళ్ళదంతా, ఆ విలేజ్ టౌన్ వాటెవర్ ఊరంతా అక్కడే అనమాట, అక్కడే సెట్ చేస్తుంటే. సో జస్ట్ అనురాగ్ కూడా బాగా తెలుసు వివేక్కి. సో మేమిద్దరం వెళ్ళి ఊరికే హాయ్ చెప్దామని వెళ్తే అప్పుడు అప్డేట్ ఇచ్చాను ఇట్లా ఇంకా నెక్స్ట్ 1 monthలో పంచాయత్ రీమేక్ స్టార్ట్ అవుతున్నాడు అంటే, అరే యు ఆర్ పర్ఫెక్ట్ ఫిట్ అన్నాడు అనమాట వివేక్. నేను చాలామంది అన్నారు ఈ మాట, మీరు అదే పంచాయత్ రీమేక్ న్యూస్ చెప్పినప్పుడల్లా ఇది పర్ఫెక్ట్, బట్ నాకు అర్థమైంది కాదు ఎందుకట్లా. నేను లైక్ ఎనీ అదర్ క్యారెక్టర్ అని అనుకున్నా, బట్ వై ఈజ్ ఎవ్రీ వన్ సేయింగ్ యు ఆర్ ద పర్ఫెక్ట్ ఫిట్ అని. దెన్ వివేక్ కూడా అనేసరికి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, మేబీ నాకు బాగానే సెట్ అవుతుందేమో ఇది అని అనిపించింది. కట్ చేస్తే నిన్న స్క్రీనింగ్ ఇవన్నీ అయినప్పుడు హీ రియలీ లవ్డ్ ఇట్. హీ ఫినిష్ వాచింగ్ ద సిరీస్. హీ బింగ్ వాచ్ అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ వాచ్ ద సిరీస్.
సో వివేక్ ఈజ్ వన్ ఆఫ్ మంచి అంటే మంచి వెల్ విషర్ అండ్ ఇట్లా అట్లానే ఈవెన్ వెంకటేష్ మహా, తరుణ్ భాస్కర్, వీళ్ళంతా అసలు స్వరూప్ ఆర్ఎస్జే, రాహుల్ యాదవ్ నక్క అందరూ అప్రిషియేటెడ్. అండ్ సో ఓకే. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు సినిమా బండి, అంటే ద కాంటాక్ట్స్ యూ గాట్ త్రూ థియేటర్ అవ్వచ్చు, లేదంటే మీ షార్ట్ ఫిల్మ్ సర్కిల్ అవ్వచ్చు, అంటే ఫస్ట్ మీకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మీరు టచ్లోకి వచ్చినా, లేదంటే మిమ్మల్ని మీకు టచ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు? సో నేను బేసికలీ కిరీటి రామరాజు ఇస్ ఏ రైట్, బెంగళూరే కదా, తన బెంగళూరే. సో అంటిల్ తన మూవీ ఎంట్రీ అయ్యే వరకు నేను ఒక డిఫరెంట్ ప్రపంచం అనుకునేవాడిని. అసలు మనకి ఛాన్సే లేదు అని అనుకునేవాడిని. అసలు ఇదొక వరల్డ్, అదొక వరల్డ్, మన సో వీ కెన్ నెవర్ ఎంటర్ ఇన్ టు దట్ వరల్డ్ అనిపించింది. వెన్ కిరీటి ఎంటర్డ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, దెన్ అరే, అండ్ హీ హ్యాపెన్స్ టు బి మై ఫ్రెండ్స్ ఫ్రెండ్. ఓకే. సో అంటే అట్లీస్ట్ ఓకే మన లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆర్ వాట్ ఎవర్. సో హైదరాబాద్లో పుట్టి పెరిగినాడు, నా అలాగే హైదరాబాద్లో పుట్టి పెరిగినాడు, బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నాడు. హీ కుడ్ ఎంటర్ ఇన్ టు ఫిలిమ్స్. వై నాట్ మీ? దెన్ ఐ వాజ్ క్లోజ్లీ అబ్జర్వింగ్ హిమ్. అంటే తను ఏం చేస్తున్నాడు, అంటే ఎట్లా తను కూడా బస్సులో ఇట్లా తిరిగేవాడు అనమాట షూట్ల కంటే. బెంగళూరు టు హైదరాబాద్, బెంగళూరు నేను ఈ 3 ఏళ్ళు తిరిగాను. సో అంటే డెఫినెట్లీ పాసిబుల్ అనిపించింది. ఇట్స్ నాట్ లైక్ ఏదో మ్యాజిక్ అయితే కాదు, ఇది ఏదో మనకి అందని వరల్డ్ అయితే కాదు, అందుతుంది, బట్ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. సో ఇట్స్ డెఫినెట్లీ పాసిబుల్. సో తన ఇండస్ట్రీకి రావడం అనేది చిన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు, ఓకే పాసిబిలిటీ అని. సో హీ వాజ్ వన్. దెన్ థింగ్స్ ఫాలోడ్, షార్ట్ ఫిల్మ్ చేయడం. దెన్ ఇంకా అప్పుడు ఫేస్బుక్ వాజ్ లైక్ సమ్ ఇయర్స్, ఇన్స్టాగ్రామ్ రాకముందు ఫేస్బుక్ వాజ్ ఐ థింక్ దట్స్ హౌ యు ఆర్ మై అక్వైంటెన్స్ ఇన్ ఫేస్బుక్ అండ్ సో మెనీ అదర్స్. సో వీళ్ళ అప్డేట్స్ అన్నీ చూస్తుండేవాడిని. వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనకి మాత్రం రాదా అని ఒక ఇది ఉండేదన్నమాట అలాంటిది. సో నౌ టుడే సమ్ ఆఫ్ దెమ్ లైక్ దే ఆర్ హ్యాపీ దట్, అంటే వాళ్ళు కొంచెం అనుకున్నంత ప్రోగ్రెస్ అవ్వలేకపోయారు ఫర్ వాట్స్ ఎవర్ రీజన్స్. దే ఆర్ హ్యాపీ ఫర్ మై ప్రోగ్రెస్. దే ఆర్ మెసేజింగ్ మీ. వీఆర్ ఆల్ ఇన్ దట్ ఫేస్బుక్ కమ్యూనిటీ డిస్కసింగ్ అబౌట్ ఫిలిమ్స్, ఇది అది షార్ట్ ఫిలిమ్స్ ఇది. అండ్ నౌ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ గ్రోయింగ్ లైక్ దిస్. అండ్ అది సో సతీష్ కాసెట్టి అని ఉండే ఒక డైరెక్టర్. సో హీ ఆల్సో యూస్ టు ఎంకరేజ్ మీ అలాట్. అలా చాలామంది ఉన్నారు ఫేస్బుక్లో. సో నౌ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ టు. లక్ష్మీ భూపాల గారు ఉన్నారు, రైటర్. అంతా సతీష్ కాసెట్టి మళ్ళీ ఇంకో మూవీ ఏం తీయలేదు అనుకుంటా ఆయన తర్వాత. అంటే హీ కీప్స్ మెసేజింగ్ ఎప్పుడైనా మూవీ రిలీజ్ అని కూడా ఆల్ ద బెస్ట్. సో దట్ వేస్ వెరీ. ఎందుకంటే ఆయన సతీష్ కాసెట్టి నేను మల్టిపుల్ టైమ్స్ చాలా మంది ఎవరితో డిస్కస్ చేసినా చెప్తా ఉంటా. అంటే ఒక్కోసారి డిస్కషన్స్ వస్తాయి కదా, అంటే ఏదైనా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఒక సినిమాకి వెళ్ళి బాగా ఎక్సైట్ అయిన మూవీ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి డిస్కషన్ వస్తాయి కదా. నా వరకు సతీష్ కాసెట్టిస్ ఫిలిం అనమాట టెర్రర్. ఎందుకంటే లైక్ వీ యూస్ టు గెట్ లాట్ ఆఫ్, అంటే రెగ్యులర్ ప్రెస్ షోస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా. సో నేను టెర్రర్ అసలు కనీసం ట్రైలర్ కూడా చూడలే. షో అని చెప్పారు, వాట్ ఎవర్ ద ఫిలిం ఈజ్ వీ నీడ్ టు రైట్ అ రివ్యూ అన్నట్లుగా వెళ్ళాను. లైక్ ఓకే బాగా తీసారు, బాగుంది, సింపుల్గా, అంటే ఒక స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ లేదంటే స్పెసిఫిక్ టెక్నికాలిటీస్ కానీ అంత బాగున్నాయి అనుకో. నిజంగా షాక్ అయ్యాను సినిమా చూసి. నేను బాగా తీసాను. అండ్ దట్ టు హీస్ నాట్ సమ్ వన్ యంగ్. ఆయన కొంచెం అప్పటికే చాలా ఎక్స్పీరియన్స్, అంటే టీవీలో ఇవన్నీ బాగా ఎక్స్పీరియన్స్. అదే సో లైక్ I attended few of his workshops also. లైక్ అంటే అప్పుడు నాకు డైరెక్షన్ అంటే పిచ్చి ఉండేది. సో డైరెక్షన్ వర్క్షాప్ ఎన్ని చేశారు? ఎన్ని వర్క్షాపులు చేశారు? డైరెక్షన్, యాక్టింగ్, ఇంకా రైటింగ్ వర్క్షాప్స్. ఓకే. రైటింగ్ నేను లైక్ మన కల్హోనాకి రాసిన నిరంజన్ అయ్యంగార్ అని ఒక రైటర్ ఉంటారు. కల్హోనా కవి విధానం ఎక్కువ కరణ్ జోహర్తో. ఓకే. సో ఆయన వర్క్షాప్స్ అట్లా అన్నింటిలో వెళ్ళి అన్నీ చేసి, అంటే అగైన్ ఆల్ దట్ హెల్ప్ మీ టు గెయిన్ ఎ గుడ్ పర్స్పెక్టివ్ టు మేక్ చాయిసెస్. సి బీయింగ్ అ ఫిలిం క్రిటిక్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ దిస్ ఫిలిమ్స్ వర్డిక్ట్. అంటే నాట్ బాక్స్ ఆఫీస్ వైజ్ అండ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ పువర్, బట్ క్రియేటివ్లీ ఒక సినాప్సిస్ చదివి, ఒక పిచ్ డెక్ చదివి, ఐ థింక్ ఐ హ్యావ్ అ స్లైట్ ఎడ్జ్ కొంచెం బికాస్ ఆఫ్ రివ్యూయింగ్ సో మెనీ ఫిలిమ్స్. ఇలాంటి కాస్ట్ ఈజీగా ఒక 100 పైన. అంటే మామూలుగా వేసుకుంటేనే ఒక 54 weeks, ఒక 5 years,
ఒక పోనీ అన్ని ఫ్రైడేస్ కాకపోయినా అట్లీస్ట్ 3 in 1 ఆర్ 3 in a month ఆర్ సమ్టైమ్స్ తెలుసు కదా మల్టిపుల్ రిలీజ్ అయితే 5 in a month కూడా అవుతాయి. అవన్నీ యావరేజ్ తీసుకుంటే మేబీ ఒక 200. బట్ అగైన్ నాట్ ఆల్ ఆర్ ఆన్ మై నేమ్స్. కొన్ని జనరల్ అదేంటి ఆ వెబ్సైట్ కింద కూడా వచ్చేసి రాగ్మయర్ నేమ్ మీద రాసేవారు. రాగ్మయర్ నేమ్ మీద రాసామండి. కొన్ని వెబ్సైట్ నేమ్ పైన ఉంటుంది అవన్నీ. బట్ అగైన్ ఇప్పుడు అన్ని చూసుకుంటే అంటే అరే ఎంత మేబీ పూర్ అనాలిసిస్, పూర్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ కానీ, అండ్ ఐ డోంట్ లైక్ మై వెబ్సైట్. అది ఇప్పుడు ఉంది అనుకుంటా, నాకు తెలియదు యాక్చువల్. అంటే వాళ్ళు ఐ థింక్ దే స్టాప్డ్ మెయింటైనింగ్ ఇట్ బికాస్ ఆఫ్ వాట్స్ ఎవర్ రీజన్. అంటే ఇప్పుడంతా డిజిటల్ లైక్ వీడియోస్ ఇవన్నీ అయిపోయాయి కదా. సో నేను టచ్లో బట్ అగైన్ దట్ వాస్ ఎ వెరీ నైస్. అంటే నేను బేసికలీ బ్లాగ్ చేసేవాడిని అప్పుడు. బ్లాగర్ ఉండే బ్లాగ్ స్పాట్ ఉండే, అక్కడ రాసేవాడిని నేను ఎవ్రీ ట్రైలర్కి రివ్యూ ఇవన్నీ. ఇప్పుడంతా వీడియో అయిపోయింది కానీ అప్పుడంతా టెక్స్ట్ ఉన్నాయి కదా. సో నేను చాలా ప్యాషనేట్గా రాసాను. అది చూసి దే గేవ్ మీ అన్ ఆపర్చునిటీ విచ్ హెల్ప్ మీ. ద హోల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నౌ హెల్పింగ్ మీ టు అట్లీస్ట్ చూస్ స్క్రిప్ట్స్ అండ్ జడ్జ్. ఓకే ఫైన్. సినిమా బండి వరకు యూ హ్యాడ్ ఎ ప్రాపర్ ఐడియేషన్ ఆఫ్ లైక్ హౌ టు ఎంటర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అలాంటి కిరీటి నుంచి కానీ, లేదంటే మీరు పనిచేసిన సర్కిల్స్ నుంచి కానీ, ఇట్లా ఫేస్బుక్ అని ఫ్రెండ్స్ నుంచి కానీ. బట్ వన్స్ ఆఫర్ వచ్చిన తర్వాత లైక్ మరడేష్ బాబు వాజ్ వైరల్. అంటే లిటరల్లీ మీమ్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా మరడేష్ బాబు అనేది అంటే ఆల్మోస్ట్ ఒక మహేష్ బాబు రేంజ్లో పాపులర్ అయిపోయింది అది మరడేష్ బాబు అనేది. సో ఒక్కసారి ఆ ఫేమ్ వచ్చేస్తుంది దట్టు విత్ ద ఫస్ట్ ఫిలిం. గెటింగ్ ఎ సెకండ్ ఫిలిం ఈజ్ టఫ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ జడ్జింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కోసారి ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి చేయకూడదు, అట్ ద సేమ్ టైం వచ్చినవన్నీ రిజెక్ట్ కూడా చేయకూడదు. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సో నేను ఫస్ట్ దానికి స్టిక్ అయ్యాను. ఎందుకంటే మనం ఇండస్ట్రీ ఎంటర్ అవడం ఇంత లేట్గా వచ్చింది. ఇంత లేట్ అయినప్పుడు ద ఆపర్చునిటీ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్ బై బికమింగ్ డెస్పరేట్. సో మెల్లిగా చేసుకుందాం. సో డూ ఓన్లీ క్వాలిటీ ఫిలిం. సో నేనేం చేశానంటే నాకు అంటే లైక్ ఒక ఇంట్యూషన్ ఉంటుంది స్క్రిప్ట్ విన్నప్పుడు, నరేషన్ విన్నప్పుడు ఏదైనా కానీ ఓన్లీ ఒక 99 to 95% నచ్చితేనే చేద్దామని. సో అలా విపరీతంగా వచ్చే సినిమా బండి తర్వాత ఆబ్వియస్లీ ఎవ్రీవన్ విల్ వాంట్ టు కాస్ట్ యూ ఇన్ అ కామిక్ రోల్, రూరల్ కామెడీ కూడా వచ్చాయి. రూరల్ కామెడీ దాదాపు ఒక 60 వచ్చాయి. అంటే అగైన్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ యావరేజ్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ బాగున్నా ఇట్ ఫెల్ట్ లైక్ మళ్ళీ ఇదే రోల్ మళ్ళీ ఇంకో బట్టలు వేసి ఇంకేదో చేసినట్టు అనిపించింది అనమాట. సో ఐ డింట్ నాట్ డెఫినెట్లీ సినిమా రిలీజ్ అవ్వకముందే నేను మా వాళ్ళకి చెప్పేవాడిని, ఇది హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను మాత్రం మళ్ళీ ఇంకో రూరల్ కామెడీ అయితే చేయను. ఎందుకంటే అది చేస్తే బికాస్ నేను రివ్యూస్ రాసేటప్పుడు రాసేవాడిని ఇస్ ఎ వెరీ స్టీరియో టైప్డ్, దిస్ యాక్టర్ ఈస్ బీయింగ్ స్టీరియో టైప్. అంత మంచి టాలెంట్ ఉన్న యాక్టర్ దాన్ని ఆయన ఎందుకు స్టీరియో టైప్ చేస్తున్నారు అని ఐ యూస్ టు క్వశ్చన్ మై రివ్యూస్. సో ఐ న్యూ హౌ యూ కెన్ ఈజీలీ స్టీరియో టైప్ అయిపోగలరు మీరు. ఒక 2 బ్యాక్ టు బ్యాక్ సేమ్ చేస్తే స్టీరియో టైప్ అయిపోతారు అంతే. సో ఐ వాజ్ వెరీ కాన్షియస్ ఆఫ్ దట్. సో పర్లేదు బండి స్లోగా వెళ్ళినా పర్లేదు బట్ స్టడీగా వెళ్తూ ఉండాలి అని. సో సినిమా బండి తర్వాత దెన్ ఐ డిడ్ మోడర్న్ లవ్ విచ్ ఇస్ వెరీ వెరీ కాంట్రాస్టింగ్. అతను మోడర్న్ లవ్లో హీ వాజ్ ఎలీట్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్. సో చాలా సాఫిస్టికేటెడ్గా ఉంటాడు అనమాట. మరిడేష్ బాబు అంతా ఇట్లా ఉంటాడు, వీడేమో చాలా ఇదిగా ఉంటాడు. అండ్ దట్స్ అ స్మాల్ అంటే సిరీస్ ఎపిసోడ్లో కాబట్టి ఇట్స్ లెంగ్త్ తక్కువనా బట్ ఐ మేడ్ షూర్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అది. Then I waited again, then I got Kidakola. Kidakola is again very different. Urban, but again వాళ్ళంటే అన్ఎంప్లాయిడ్ అంటే ఆల్ దట్ మనీ కోసం గ్రీడ్, లాయర్ అవన్నీ అట్లా అనమాట. అదొకటి. మళ్ళీ దెన్ అగైన్ గాంధీ తాత వచ్చేటప్పుడు ఇంకో రకంగా ఎగ్జిట్ అయ్యా. కిడాకోలాకి ఆబ్వియస్లీ తరుణ్ వల్ల, ఇంకా తరుణ్ బేసికలీ డ్రీమ్ డైరెక్టర్. ఐ ఫీల్ ఎనీ యాక్టర్ హూ వాజ్ born and brought up in Hyderabad saw ఏమంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవేకనింగ్ విత్ తరుణ్స్ ఫిలిమ్స్. సో ఐ థింక్ మెనీ ఆఫ్ ద యాక్టర్స్ ఆబ్వియస్లీ డ్రీమ్ ఇస్ టు వర్క్ విత్ తరుణ్. అండ్ ఆఫ్ కోర్స్ తరుణ్తో కూడా ఇంకో స్టోరీ ఉంది. ఐ గాట్ రిజెక్టెడ్ ఇన్ ఈఎని అండ్ సో ఎగ్జాక్ట్లీ ఒక 4 years తర్వాత
సారీ ఎగ్జాక్ట్లీ 5 years తర్వాత అదే ఆఫీస్లో యు ఆర్ డూయింగ్ లంచం అని వింటాం. ఎగ్జాక్ట్లీ సేమ్ డే, కెన్ యూ ఇమాజిన్ ద సేమ్ డే వేర్ ఐ ఆడిషన్ యూనో ఫర్ తరుణ్ బాబు. యాక్చువల్లీ బీటెక్ అనే వెబ్ సిరీస్ చేశాను అనమాట. అక్కడ రిజెక్ట్ అయిన వాడిని మళ్ళీ ఐ గాట్ సెలెక్టెడ్ 5 years సేమ్ డే ఇన్ రామానాయుడు స్టూడియోస్లో ఉండేది. సో అగైన్ యా ఎనీవేస్ కమింగ్ బ్యాక్. సో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అండ్ ఐ వాంట్ టు గెట్ రీడిస్కవర్డ్ బై దెమ్ ఎవ్రీ టైమ్ ఐ చూస్ అ ఫిలిం. సో దాని తర్వాత కీడాకోల అగైన్ గాంధీ తాత చెట్టు వాజ్ ఇందులో నెగిటివ్, కంప్లీట్లీ నెగిటివ్ రోల్. నెగిటివ్ రోల్ లాగా జస్ట్ అనుకున్నాను, ఎందుకంటే అగైన్ ఇట్ విల్ ఇంకో స్పెక్ట్రమ్ నాకు చూపించడానికి ఛాన్స్ దొరుకుతుంది. అంటే బేసికలీ ఏంటంటే నేర్చుకొని నేను ఇప్పుడు అంతా ఇప్పుడు ఎలా అంటే మొత్తం బజార్ నుంచి కూరగాయలన్నీ తెచ్చేసుకున్నాను, వంట చేయాలి. సో లైక్ ఇప్పుడు బిర్యానీ చేస్తా, ఇప్పుడు ఇది చేస్తా, ఇప్పుడు పులావ్ చేస్తా, ఇప్పుడు పాస్తా చేస్తా, ఇప్పుడు సో అన్నీ రెడీగా ఉన్నాయి నా దగ్గర. సో ఐ వాంట్ గుడ్ డైరెక్టర్స్ టు కాస్ట్ మీ అండ్ ఐ విల్ గివ్ దెమ్ వాట్ దే వాంట్. మీకు పులావ్ కావాలంటే పులావ్ ఇస్తా, పాస్తా కావాలంటే బిర్యానీ ఇస్తా, మీకు పాయ కావాలంటే పాయ ఇస్తా, ఏది కావాలంటే అది ఇస్తా. సో మేబీ ఈ గాంధీ తాత చెట్టు వదిలేక పాయ ఫర్ మీ అరే నెగిటివ్ చేస్తాను క్రాక్. యాక్చువల్లీ ఇనిషియల్గా గాంధీ తాత చెట్టు పద్మావతి వాళ్ళ రిఫరెన్స్ మొత్తం డిఫరెంట్ ఉండే ఈ రోల్కి. దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ 55-year-old guy. అండ్ మన ఇండస్ట్రీలో ఆ 55 years కార్పొరేట్ రోల్స్కి స్టీరియో టైప్గా ఒక 3 ఆప్షన్లు టప్ప పడతాయి మామూలుగా ఎక్కడైనా వెళ్తే. సో పిచ్ డెక్లో కూడా అవే ఫేసెస్ ఉన్నాయి అనమాట. ఒక రిచ్ కార్పొరేట్ గై సూట్ వేసుకునేవాడు ఎలా ఉంటాడో మనకి ఒక స్టీరియో టైప్. సో దెన్ పద్మావతి గాట్ అన్ ఐడియా టు కాస్ట్ మీ, ఆడిషన్ చేద్దాం ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ ఏడీస్ అంతా ఇలా చూసారంట. మనం అనుకున్న రోల్ ఏంటి, మన క్యారెక్టర్ స్కెచ్ ఏంటి, నువ్వు ప్రపోజ్ చేసిన పేరు ఏంటి, రాఘమేర్ అసలు దీనికి ఎట్లా సెట్ అవుతాడు, అతనంతా కొంచెం ఇదర్ హ్యూమర్ ఉంటుంది లేకపోతే ఇది ఉంటుంది, హౌ డు యూ సీ హిమ్ యాజ్ అండ్ ఒక కార్పొరేట్ అంత సిటీ నుంచి వచ్చిన కార్పొరేట్గా ఎట్లా చూస్తాం, అంత పెద్ద మనం విలన్గా కొంచెం నెగిటివ్గా ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా అంటే చూద్దాం ఆడిషన్ చేస్తాడుగా చూద్దాం అంటే నేను సెల్ఫ్ టైప్ చేసుకొని పంపిస్తే షాక్ అయ్యారు. అంటే ఐ యాడెడ్ మై ఓన్ ఫ్లేవర్, మై ఓన్ కైండ్ ఆఫ్ హ్యూమర్, ఐ గేవ్ ఇట్ టచ్ టు ఇట్. అండ్ కొంచెం ఆడిషన్కి రీసెర్చ్ చేశాను అసలు వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, కార్పొరేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఆడిషన్. సో అవన్నీ కొంచెం బ్లెండ్ చేసి అది పంపిస్తే పద్మావతి వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అమ్మ నా ఇంట్యూషన్ ఏదైతే అనుకున్నానో అది రైట్. అండ్ ఏడీస్ వర్ ఆల్సో ప్రెజెంట్లీ సర్ప్రైజ్ అండ్ ఐ గాట్ కాస్టెడ్. సో మొత్తం క్యారెక్టర్ స్కెచ్ చేంజ్ చేశారనమాట. ఈజ్ నాట్ 55-year-old anyway, it's a young passionate corporate a guy who's representing the corporate who wants to get the things done. See he's doing just his job anamata. If you look at his perspective, vaadu maybe సినిమాలో obviously in the larger picture he's a villain, but చూస్తే వాడికి ఇచ్చిన జాబ్ వాడు చేస్తున్నాడు అంతే. సో కార్పొరేట్ ఒక చోట పెట్టాలనుకుంటుంది, దానికి ఏం కావాలో వాడు సమకూరుస్తున్నాడు అంతే. సో వీ షుడ్ అండర్స్టాండ్, అంటే ఒక థియరీ ఉంటుంది. సో యూ షుడ్ ఆల్వేస్ ఎంపథైజ్ విత్ యువర్ క్యారెక్టర్, యూ షుడ్ నాట్ జడ్జ్, ఎంపథైజ్. వాడు వై హీ ఈజ్ లైక్ దట్, వై హీస్ బిహేవింగ్ లైక్ దట్ బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్, సర్టన్ సర్కమ్స్టాన్సెస్. సో యూ అండర్స్టాండ్ దట్, దెన్ యూ విల్ ఎంబ్రేస్ దట్, దెన్ యూ స్టాప్ జడ్జింగ్ ఇట్. ఓకే, సో అదే అన్నమాట. ఎందుకంటే నాకు కూడా గాంధీ తాత చెట్టు చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే లైక్ స్పెసిఫిక్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో అంటే కొన్ని బాడీ లాంగ్వేజ్లో చాలా ఎమోషన్స్ క్యారీ అవ్వడం అనేది చాలా కొంచెం కష్టమైన టాస్క్ ఇది. స్పెసిఫిక్ ఎండింగ్లోకి వచ్చేటప్పటికి ఒక 2 things ఉంటాయి అక్కడ మీరు ఎమోట్ చేసేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అంత గుంపు నుంచి బయటపడినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు. సెకండ్ థింగ్ కృతజ్ఞతాభావం. థర్డ్ థింగ్ అమ్మాయి మీద ఒక సేమ్, అంటే ఈ కృతజ్ఞతాభావమే అమ్మాయి మీద కూడా ఉంటుంది, ఊరి ప్రజల మీద ఉంటుంది, అట్ ద సేమ్ టైం అమ్మాయి మీద ఉంటుంది. సో ఏదో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ నుంచో లేదంటే ఇంకో దాంట్ నుంచో మాబ్ నుంచి తప్పించుకొని బయటపడి మోకాళ్ళ మీద కూర్చొని మీరు ఎట్లా అరే భలే ఉంది కదా, అంటే బాగా డెపిక్ట్ చేశారు కదా, అంటే డైలాగ్స్ లేవు, నథింగ్. అక్కడ అమ్మాయి తను కంప్లీట్గా బర్స్ట్ అయిపోయి తను ఉంటుంది, ఇక్కడ తను ఎక్స్ప్రెషన్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ ఫ్రేమ్ కూడా చూడడానికి. సో సమ్ టైమ్స్ అదే కదా, సో కళ్ళతో బాడీ లాంగ్వేజ్తో పలికించేదే
ఇట్స్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మెనీ డైలాగ్స్. ఎందుకంటే అప్పుడు అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ అలాంటి సిచ్యువేషన్ రియల్గా జరిగింది అనుకోండి, మీకు మాటలు ఉండవు యాక్చువల్లీ. అంతమంది తోసేసి ఇది చేసి చంపాలనుకుంటున్నారు, లైక్ ఆల్మోస్ట్ చంపేద్దాం అనుకుంటున్నారు, ఆమె ప్రొటెక్ట్ చేసింది. సో ఆ మూమెంట్ ఈస్ అ వెరీ ఓవర్వెల్మింగ్ మూమెంట్ ఫర్ సతీష్. ఒక పక్కన అమ్మ వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళు చంపేసేవాళ్ళు, ఈ పిల్ల కాపాడింది. సో ఆల్వేస్ యుల్ బి స్పీచ్లెస్, యుల్ బి మెంటలీ టైర్డ్, అసలు ఇంకేం మాటలు రావు. సో యుల్ జస్ట్ బట్ అగైన్ ఆ రోజు ఏమైందంటే ఇట్ వాజ్ అ సింగిల్ టేక్. దాని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఆ లొకేషన్లో మాకు ఆ రోజు లాస్ట్ రోజు, వీ కెనాట్ కమ్ బ్యాక్. ఇట్ వాజ్ లైక్ సమ్ స్కెడ్యూల్ లాస్ట్ డే ఆర్ సంథింగ్. ఓకే. అండ్ ఈవినింగ్ 6:15 ఇంత అయిపోయింది. పొద్దున్నుంచి అందరికీ భయం, మేము చినుకులు వస్తున్నాయి పోతున్నాయి. కరెక్ట్ ఈ టేక్ అయ్యింది కట్ అని చెప్పాలి, బర్రని వర్షం. వేరే టేక్ చేయడానికి ఛాన్స్ లేదు ఇంకా. ఓకే. సో అదే అనమాట. సో అది ఏదో మ్యాజిక్ జరిగింది ఆ రోజు. ఆ టేక్ కానీ సరిగా రాకపోయింటే ఇంకా అంత పెంట అయిపోయేది అసలు. సో ఏదో రకంగా వచ్చింది. బట్ అగైన్ తర్వాత ఇంటికి వెళ్ళి అరే వర్షం పడకపోయింటే ఇంకో 2-3 వేరియేషన్లు కానీ ఇచ్చేవాళ్ళం కదా, ఇంకొంచెం బెటర్గా చేసేవాడిని కదా అని చాలా. అసలు ఆ క్లైమాక్స్ ఒకటి నాకు ఎందుకో ఆ రోజు అలా వర్షం పడకపోయింటే ఇంకో 2-3 టేక్స్ వచ్చే, అసలే క్లైమాక్స్ కదా, క్లైమాక్స్కి మనం ఒక 2-3 వేరియేషన్స్ ఒకటి ఇస్తే అప్పుడు ఓకే చూసుకుంటారు వాళ్ళు ఎడిట్లో ఏది బెస్ట్ ఇది అని. అలాంటిది నాకు ఏంట్రా బాబు ఇంత సరే మిగతా వాటి అన్నిటికీ ఒక మల్టిపుల్ టేక్స్ తీసుకునే అవకాశం వచ్చిందని ఇంత ఇంపార్టెంట్ క్లైమాక్స్కి ఒక సింగిల్ ఛాన్స్ రావడం ఏంటిది చాలా బాగా స్పెసిఫిక్ డైలాగ్స్ లేకపోవడం వల్ల ఇంకా బాగా వర్కౌట్ అయింది. అప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పాడు అనమాట, అరే సో కిరీటియే చెప్పాడు ఇది నాకు. గాంధీతాత చెట్టు స్క్రీనింగ్ అయిందనమాట. ఒక చూసి ఫోన్ చేశాడు, ఫోన్ చేసి అరే అదే మస్తు చేస్తావు ఇది అని చెప్పిన తర్వాత లేదు భయ్యా అంటే నాకు లాస్ట్ సాటిస్ఫాక్షన్ లేదు, ఐ డోంట్ నో మేబీ ఇంకైనా డిఫరెంట్గా చేసేవాడిని ఏమో నాకు తెలియట్లేదు, అదొక్కటే చిన్న రిగ్రెట్ ఉండిపోయింది. అంటే ఒకటైతే గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా అంటే నా వర్షం వచ్చింది గిర్షం వచ్చింది అని కాదు, ఎప్పుడైనా జస్ట్ రిమెంబర్ దట్ లైక్ యువర్ ఫస్ట్ టేక్ ఈజ్ యువర్ లాస్ట్ టేక్ అని ఇది చేసుకో, బికాజ్ ఏ ఫ్యాక్టర్ వల్ల ఏది ఇది అవుతుందో తెలియదు మనకి అనేది. సో అది ఐ రిమెంబర్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ. ఓకే. అయితే కమింగ్ టు శివరపల్లి, సో అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచాయత్ అనేది చాలా హ్యూజ్ హిట్ అది, ఎందుకంటే ఎవ్రీ వన్ వాజ్ రిలేటింగ్ టు ద క్యారెక్టర్. ఎందుకంటే అక్కడ జితేందర్ ప్లే చేసిన క్యారెక్టర్కి ఒక 99% యూత్ రిలేట్ అయిపోయారు. ఎందుకంటే సగం మంది 100% తప్పలేదు, ఎందుకంటే అంటే ఒక 1% ఎక్కడొక్కడ కొంచెం ఫుల్ సాటిస్ఫాక్షన్ వాళ్ళు చేస్తారులేండి కానీ, బట్ 99% యూత్ ఏంటంటే మోస్ట్లీ ఇష్టం లేని ఉద్యోగాలు, లేదంటే ప్యాషన్ ఒక చోట ఉన్నా సరే ఇంకో తప్పక చేస్తున్న ఉద్యోగాలు. అందులో ఒక సీజన్ 1లోనో సీజన్ 2లోనో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రాస్టిట్యూట్ కాదు మీకు నచ్చే చేస్తున్నారా నువ్వు ఎందుకు చేస్తున్నావు, సీజన్ 1లోనా సీజన్ 2లో కదా. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సిచ్యువేషన్. అట్లా సపక్కని కూడా వాడికి కొడుతుంది ఒకటి, అంటే వాడినే కాదు ఎవ్రీవన్ చూస్తున్న వాళ్ళని కూడా. అంటే మనం అవతల వాళ్ళని ఎంత జడ్జ్ చేస్తామో, ఇది ఎందుకు చేస్తున్నావు అది చేసుకోలేమని ఎంత ఈజీగా జడ్జ్ చేస్తాం మనం, దెన్ దట్ వాస్ టైట్ స్లాప్ టు ఆల్ ఆఫ్ us అనేది. సో అంత హిమోజినస్ హిట్ సిరీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రీమేక్ అంటేనే కంపారిజన్స్ వచ్చేస్తాయని ఇంకోటి అసలు టేకప్ చేయడానికి చాలా మంది భయపడతారు. సెకండ్ థింగ్ సేమ్ అంటే ఇప్పుడు ఒకవేళ సినారియోస్ మారిపోయి కంప్లీట్లీ చేంజ్ అయిపోయి ఉంటే వేరు, బట్ సేమ్ ఆల్మోస్ట్ సీన్ టు సీన్ రీమేక్ అని నచ్చుతాను. ఒక చిన్నపాటి ఏదైనా చిన్న ఎమోషన్స్ తప్పితే ఆల్మోస్ట్ సీన్ టు సీన్ రీమేక్. సో ఈ రీమేక్ అసలు మీ దగ్గరికి తీసుకొచ్చి మీరు క్యారెక్టర్ ప్లే చేయాలనుకున్నప్పుడు మీరు అప్పటికే చూసుంటారా? లేదు యాక్చువల్లీ నేను చూడలేదు. ఓకే, విన్నాను కానీ చూడలేదు. ఓకే, చెప్పగానే ఇంకా ఆబ్వియస్లీ ఆ నైట్ ఇంకా స్ట్రీమింగ్ చేయడం. సో ఫస్ట్ మీకు చెప్పినప్పుడు ఏంటి మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి దానికి? సో బేసికలీ ఆబ్వియస్లీ ఐ వాజ్ వెరీ అవేర్ ఆఫ్ దట్ దిస్ అ వెరీ ఐకానిక్ సిరీస్ అండ్ ఎవ్రీథింగ్, బట్ అప్పటికి నేను చూడలేదు. ఆఫర్ రాగానే ఇట్స్ లైక్ అంత మంచి టీవీఎఫ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్ కమ్యూనిటీ ఇన్ ద హోల్ కంట్రీ, దిస్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒక్క బ్యాడ్ సిరీస్ లేదు. ఎగ్జాక్ట్లీ. సో నేను బేసికలీ రైటర్ అండ్ డైరెక్టర్ని నమ్ముకుంటా, బికాస్ నా ఉద్దేశంలో దే ఆర్ గాడ్స్. వాళ్ళకి సరెండర్ అయిపోతే ఇంకా ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అని నా నమ్మకం. సో అలాంటిది ఇక్కడ
రైటింగ్ ఈజ్ ఫెంటాస్టిక్ ఉంటుంది టీవీఎఫ్ది. సో ఐ నో దట్ రైటింగ్ విల్ బి ఎక్సలెంట్ అండ్ డైరెక్టర్ ఎవరండి అని కనుక్కున్నాను. సో భాస్కర్ మౌర్య అంటండి అన్నారు. దెన్ నేను అన్నీ కొంచెం ఫాలో అవుతుండే, అట్లీస్ట్ లేటెస్ట్ మూవీస్ అయినా మంచివి క్రిటికల్ ఎక్లెమ్. సో ముత్తయ్య అని అప్పుడు బాగా అవార్డ్స్ అవన్నీ వచ్చాయి అనమాట. రిలీజ్ అవ్వలేదు సినిమా, బట్ ట్రైలర్ వాజ్ ఎక్స్ట్రాడినరీ అనమాట. ద మూమెంట్ ఐ సా ద ట్రైలర్ అప్పుడే పెట్టాను నేను, అతన్ని ఫైండ్ చేసి ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ చేసి పెట్టాను. ఓ భాస్కర్ మౌర్యానా అన్నట్టు. అంటే అదేంటి అదే గింజ చూసి రైస్ ఎంత ఉడికిందో చెప్తారు, అట్లాంటిది ఆ ముత్తయ్య ట్రైలర్ చూసి అసలు అతను ఫెంటాస్టిక్, ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే బాగున్నా అతనితో వర్క్ చేస్తే అనిపించింది. చూస్తే ఇంత బ్యూటిఫుల్ సిరీస్ భాస్కర్ మౌర్య అనేసరికి నాకు ఇంకా. అండ్ ఆబ్వియస్లీ అమెజాన్ ఒరిజినల్లో హీరోగా అంటే నాకు హీరో అనే పదం యూజువల్లీ వాడడం, నాకు ఫర్ మై సెల్ఫ్ కొంచెం ఐ డోంట్ సమ్హౌ, నేను యూజువల్గా మెయిల్ లీడ్ ఎవరికైనా చెప్తున్నా నేను హీరో అని చెప్పను, మెయిల్ లీడ్ ప్రొటగనిస్ట్ అని చెప్తుంటా, ఎందుకో సిగ్గేస్తుంది. సో బట్ హీరో యా ఫైన్. సో అలా చెప్పేసరికి అసలు అమెజాన్ ఒరిజినల్లో టీవీఎఫ్ రైటింగ్లో నేను హీరో అంటే ఇంకా ఆబ్వియస్లీ దానికి నో చెప్పడానికి అసలు ఛాన్సే లేదు. సో ఆబ్వియస్లీ ఇమ్మీడియట్లీ ఎస్ చెప్పేసాను. అండ్ ద నెక్స్ట్ ఛాలెంజ్ ఇస్, సో యు ఆర్ రీమేకింగ్ ఇట్. సో ఇప్పుడు నా కాంట్రిబ్యూషన్ నేను ఎలా చేయాలి అనేది ఇంకా వెంటనే ఒక ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ కింద మంట పెట్టినట్టే అనమాట. ఎందుకంటే దిస్ అన్ ఐకానిక్ సిరీస్. నువ్వు తీసి చేస్తున్నప్పుడు ఒక క్లాసిక్ని, ఏదైనా క్లాసిక్ ఉంటే దానికి లాయల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో పంచాయత్కి హ్యాస్ అ బ్యూటిఫుల్ లాయల్ ఫ్యాన్ బేస్. అండ్ సో దాన్ని టచ్ చేస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళకపోయినా పర్లేదు, దాన్ని కంపు మాత్రం చేయకూడదు. ఒకటే మోటోతో నేను దీన్ని అప్రోచ్ అయ్యాను. సో సో అలా చెడగొట్టకూడదు అంటే ఏం చేయాలి, మనం డిఫరెంట్గా చేయాలి, బట్ వీ షుడ్ గివ్ ద సేమ్ ఇంపాక్ట్. కాకపోతే ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెన్ కంపేర్ టు ఆల్ మై అదర్ ప్రాజెక్ట్స్ ఇస్ ఐ హ్యావ్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇన్ ఆల్ ద అదర్ ప్రాజెక్ట్స్. ఇక్కడ కూడా ఉంది, కాకపోతే బికాస్ దెర్ ఇస్ అ రెఫరెన్స్, లైక్ నేను ఈ సర్కిల్లోనే చేయాలి. ఎందుకంటే 2 things. వన్ ఈస్ ద క్యారెక్టర్ ఇస్, వాడు ఈ శ్యామ్ అనే క్యారెక్టర్ చాలా తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాడు. వాడంతా అంతర్మదనం, అంతర్యుద్ధం అంతా నడుస్తూ ఉంటుంది, కానీ వాడు ఈ మూతి, ముక్కు, నోరు, తల, దీంతోనే ఏదన్నా చేతులు కూడా పెద్దగా ఏం చేయలేడు. ఈ దీంతోనే మొత్తం ఒక 8 episodes అంటే 4.5 hours యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ మై హెడ్ టు రన్ త్రూ టు క్యారీ ద హోల్ సిరీస్ ఆన్ మై షోల్డర్స్. ఓకే ఫైన్, అది ఫ్రెష్గా చేస్తే పోనీ నా స్టైల్లో చేస్తా. ఆల్రెడీ ఒక అతను చేస్తాడు, దానిలా చేయకూడదు, బట్ అగైన్ ఐ హ్యావ్ టు బీ ఇన్ దిస్ స్మాల్ రేంజ్. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెసివ్నెస్ని మీరు లైక్ ఒక 0 to 100 తీసుకుంటే 100 ఈజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్, 0 ఈజ్ 0 ఎక్స్ప్రెసివ్. ఈ సెక్రటరీ అనే క్యారెక్టర్ 0 to 10లో ఆపరేట్ చేయాలి, బికాస్ హిస్ క్యారెక్టర్ ఈజ్ లైక్ దట్ త్రూఅవుట్. సో ఈ 0 to 10 ఈజ్ అ వెరీ స్మాల్ రేంజ్ టు యాక్టింగ్. అది త్రూఅవుట్ని వాడు కన్సిస్టెంట్గా అన్ని ఎపిసోడ్స్ జనాల్ని ఎంగేజ్ చేస్తూ ఉండాలి అదే దాంట్లో. సో ఈ 10లో ఆల్రెడీ ఆయన చేస్తాడు. ఇప్పుడు నేను కాపీగా కొట్టకూడదు, ఎట్ ద సేమ్ టైం ఈ 10లోనే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. సో అరే ఎట్లా చేయాలరా బాబు అని చాలా టెన్షన్ ఉండింది నాకు. ఎందుకంటే అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. రెండు పక్కన పెడితే మీకంటూ ఒక ఓన్ మార్క్ క్రియేట్ చేసుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ అదే. సో 5 minutes అయినా లైక్ 3 hours అయినా ఐ డూ యాజ్ మచ్ హోంవర్క్. సో దీనికి ఏం చేయాలంటే ఐ బ్రోక్ డౌన్ ఆల్ ద ఎపిసోడ్స్ ఇంటూ ఫర్దర్ సీన్స్, ఇంటూ షార్ట్స్. సో ఇక్కడ ఏం చేయొచ్చు, అక్కడ ఏం చేయొచ్చు అని దానికి ఒక పెద్ద యుద్ధమే జరిగింది విత్ మై సెల్ఫ్. దెన్ బట్ అగైన్ నౌ ఇఫ్ ఐ లుక్ ఎట్ ఇట్, అమ్మ రివ్యూస్ చూస్తే దే ఆర్ టాకింగ్ అబౌట్ ద సటిలిటీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అంటే అంత చిన్న రేంజ్లో అంతసేపు ఇది చేయడం అనేది it's very difficult in my opinion. So but all the years of my learning and all the workshop, all the theater I did, I think helped me. Okay. Especially ఆదిశక్తి అని నేను వెళ్ళాను 2016లో. చాలా మంది చెప్తారు ఆదిశక్తి. అది రీసెంట్గా వెళ్తున్నారు, నేను ఎప్పుడు వెళ్ళాను 2016. అందరు 90 నుంచి మనకు కొంచెం ట్రెండ్ మొదలైంది. రీసెంట్ ఇప్పుడు వచ్చే కొత్త యాక్టర్స్ అదే వాళ్ళందరూ సమ్ 19 పోస్ట్ కోవిడ్ వెళ్తున్నారు. నేను ఎప్పుడు 2016లో వెళ్ళానులే. సో దట్ హెల్ప్ మీ అనమాట. సో దట్ హెల్ప్ మీ అంటే బేసికలీ దే మేక్ యూ రియలైజ్ యువర్ పొటెన్షియల్.
అంటే వాళ్ళు ఇట్లా యాక్ట్ చేయాలి అట్లా యాక్ట్ చేయాలని చెప్పరు అనమాట. నీలో ఎంత నీ ఐస్కి ఉన్న రేంజ్ ఏంటి, నీ మూతికున్న రేంజ్, నీ ముక్కుకున్న రేంజ్ ఏంటి, నీ ఫేస్ మూమెంట్స్కున్న రేంజ్ ఏంటి, దే మేక్ యూ రియలైజ్. ఇట్స్ లైక్ ఒక రకంగా ఒక ఎనాలజీ తీసుకోవాలంటే హనుమంతుడి బలం హనుమంతుడికే తెలియదు అంటారు కదా. ప్రతి మనిషి ఒక యాక్టింగ్ చేయగలడు, ప్రొవైడెడ్ యూఆర్ ప్రొవైడెడ్ ద టూల్స్, యూఆర్ సో అట్లా దే హ్యావ్ ఓవర్ ద ఇయర్స్ అండ్ ఇయర్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి చాలా థియరీస్తో వచ్చి అంటే ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ అనమాట అది. సో దే స్టడీ ద బాడీ అనాటమీ అండ్ ఎమోషన్స్ ఏమి ఎవోక్ చేయకుండా యూ కెన్ ఎనాక్ట్ ద ఎమోషన్స్, అది నేర్పిస్తారు అనమాట వాళ్ళు. సో దట్ రియలీ హెల్ప్ మీ అనమాట టు. సో చాలా క్రెడిట్ నేను నా థియేటర్కే ఇస్తాను. ఇందులో శివరపల్లిలో కూడా సో ఆల్రెడీ మనం మీకు చెప్పా కూడా, సో ఆ కళల్లో చిన్నపాటి రిలక్టెన్స్ ఉంటుంది. అంటే లేదు వై షుడ్ ఐ డూ దిస్ అన్న ఒక చిన్న ఇది ఉంటుంది. అంటే బాడీలో మొత్తం రిజెక్షన్, అంటే మీరు అన్నట్టు బాడీలో మూమెంట్ ఉండదు. అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు సర్పంచ్ క్యారెక్టర్ కానీ లేదంటే ఇంకెవరన్నా కానీ ఏదైనా ఇస్తున్నా కూడా అసలు ఈ వెల్కమింగ్గా తీసుకోరు, ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. ఏదో అంటే మొత్తం అంత ప్రపంచంలో ఉన్న బ్యాడ్ అంతా నాకే జరుగుతున్న ఫీలింగ్, ఆ క్యారెక్టర్గా జరుగుతున్న ఫీలింగ్ ఒకటి ఆ కళ్ళల్లో ఎన్ని చూపించడం అనేది. సో ట్రూ మీరు చెప్పినట్టు ఆ స్పెసిఫిక్ ఎమోషన్స్ అనేవి ఆ కళ్ళల్లో లేదంటే ఆ ఫేస్ మూమెంట్స్లో రావడం అనేది ఇట్ వాస్ టూ గుడ్. బట్ ఇప్పటికీ అగైన్ ఓకే ఇది బాగుండి చేసి ఉండొచ్చు, అరే ఇక్కడ ఎందుకు అలా అంటే యాజ్ అన్ యాక్టర్ కొంచెం ఉంటుంది అనమాట. ఇంకొక్క టేక్ ఉంటే ఇంకా చేసేవాడిని, ఇది కొంచెం గలీజ్గా ఉంది, ఇక్కడ చెయ్యి ఎందుకు ఇట్లా అన్నాను, అవన్నీ తిరుగుతూ ఉంటాయి చూసేటప్పుడు. ఓకే లేదు అది అందరికీ ఉంటుంది. ఎందుకంటే అంటే నాట్ ఓన్లీ యూ, వెన్ ఎవర్ ఆస్క్ సమ్వన్ మీరు చేసిన బాగా మంచి రోల్ ఏంటి లేదంటే మీరు చేసిన స్పెసిఫిక్ సీన్ ఏంటి అంటే వాళ్ళు చెప్తారు. చెప్పి అంటే అప్పటికి ఆ ఏజ్కి నేను కొంచెం అది కరెక్ట్ చేయలేదండి, బట్ ఇప్పుడు కొంచెం ఇంకా బాగా మెచ్యూరిటీ వచ్చింది నాకు, ఈ టైంకి బాగా చేసి ఉండొచ్చు, లేదంటే అందులో చిన్న నాది ఐ బ్లింక్ అవుతుంది డైలాగ్ చెప్తుంటే, లేదంటే కింద కొంచెం ఏదో కొరుక్కుంటున్నట్టు వస్తుంది నాది, అది లేకుండా చేస్తుంటే ఇంకా బాగుండేది ఆ సీన్. కానీ ఎవ్రీ ఆర్టిస్ట్ అంటే అది ఒక కెమెరా టెక్నీషియన్ అవ్వచ్చు లేదంటే డైరెక్టర్ అవ్వచ్చు, ఒక ఎవ్రీ వన్ ఫీల్స్ అంటే అది 100% పర్ఫెక్ట్ అయిపోయినా కూడా ఇంకా బెటర్మెంట్ ఉంటూనే ఉంటుంది. సో అది నెవర్ ఎండింగ్, దానికి ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఉండదు. ఒక నిజంగా ఇప్పుడు ఈ రోజున ఏదన్నా ఒక రాజమౌళి గారిని తీసుకొచ్చి సరే ఈ సీన్ అంటే అది నాకు ఇంకా బాధిస్తానేమో అంటాడు ఆయన అంతే. సో అది ఆ క్రియేటివ్ ఫీల్డ్లో బెటర్మెంట్ అనేది ఇంకా అసలు దానికి ఎండ్ లేదు. మయూర్ అయితే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చారు లైక్ వై యూ కెన్ అంటే మీరు సినిమా బండి తర్వాత రిజెక్ట్ చేయడం వేరు, ఎందుకంటే అప్పటికి యూ డోంట్ వాంట్ టు డూ ద సేమ్ టైప్ ఆఫ్ రోల్. బట్ ఇప్పుడు ఏమవుద్దంటే లైక్ మీరు ఎన్ని డిఫరెంట్ రోల్స్ చేయాలనుకున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ లిమిటెడ్ స్పేస్ వేర్ యూ గెట్ రోల్స్ అకార్డింగ్ టు యువర్ బాడీ లాంగ్వేజ్ ఆర్ ద వే యూ కెన్ యాక్ట్ కదా. సో ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఆల్రెడీ ఒక లాయర్, ఇప్పుడు కీడాకోలలో ఒక లాయర్ కమ్ ఫ్రెండ్ అంటే హూ ఈజ్ ఇన్ ఎ ఫన్నీ వే, అది కొంచెం ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఫన్నీ క్యారెక్టర్ చేస్తున్నారు. శివరపల్లిలో ఒక బాయ్ హూ రిజెక్టింగ్ హిమ్సెల్ఫ్ అనే ఒక సార్ట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్తో ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు. ఇలాగ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. బట్ ఇక్కడి నుంచి ఒక స్టేజ్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నప్పుడు సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ సంథింగ్ విచ్ ఆర్ అంటే మీరు మెన్షన్ చేసిన స్టీరియోటైప్ అయినా కూడా కొన్ని యాక్సెప్ట్ చేయాల్సిన సందర్భం రావచ్చు. సో దానికి ఎంతవరకు రెడీగా ఉన్నారు? అంటే చెయ్యను అనే ఆప్షన్ ఉండదు ఒక్కోసారి. అలా ఏం లేదండి. ఐ థింక్ నేను చేయను అంటే డెఫినెట్లీ ఇంకో ఆప్షన్స్ ఉంటాయి బోల్డ్. ఇప్పుడు అంటే మీరు చెయ్యను అంటే వాళ్ళు ఎత్తుకుంటారని కాదు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్స్ వచ్చాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిరంజీవి గారి సినిమాలోనో లేదంటే ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనో ఒక మీరు అనుకునే స్టీరియోటైపిక్ రోలే వచ్చింది, బట్ యూ స్టిల్ వాంటెడ్ టు డూ ఫర్ ద సేక్ ఆఫ్ కరెక్ట్ యాక్టర్ గురించో లేదంటే డైరెక్టర్ మీద రెస్పెక్ట్ గురించి చేయాల్సి వస్తుంది. సో దానికి ఎంత ప్రిపేర్డ్ ఉన్నారు? డెఫినెట్లీ ప్రిపేర్డ్. అంటే నా నమ్మకం ఏంటంటే ఇవన్నీ చూసి అట్లీస్ట్ ఒక మీనింగ్లెస్ రోల్ అయితే ఇవ్వరని నా ఫీలింగ్. ఐఎమ్ షూర్ ఇన్ ద క్రియేటివ్ ఫీల్డ్ ఐ థింక్ దే అండర్స్టాండ్ ఎంతో కొంత వాల్యూ యాడ్ చేస్తాననే ఎంతో కొంత వాల్యూ, అది ఎంత 5 minutes రోల్ అయినా కానీ 10 minutes రోల్ అయినా కానీ ఎంతో కొంత వాల్యూ. సో ఆబ్వియస్లీ అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వదులుకోను. చిరంజీవి సార్ మూవీలో కానీ పవన్ కళ్యాణ్ సార్ డెఫినెట్లీ బట్ అంటే ఆ కిక్ వేరు కదా సార్. ఆ కిక్ డెఫినెట్లీ అదే అంటే ఎవరు ఆబ్వియస్లీ పుష్ అయితే ఎవరు చేయరు. ఇట్స్ నాట్ లైక్ అలాంటి సిచ్యువేషన్ అయితే రాదని నా ఫీలింగ్. బట్ ఇట్లాంటి ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటాం?
అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళనే కదా ఇమిటేట్ చేసి ఇది చేసి అది చేసి. సో ఇప్పుడు వాళ్ళ ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఫ్ కోర్స్ ఐ గాట్ ఫుల్ లెంగ్త్ రోల్ ఇన్ కీడాకోలా అండ్ అంటే కీడాకోలా కానీ ఇది కానీ వీరాంజనేయులు కానీ క్రీడాకోళం మీద ఫుల్ లెంత్ రోల్ కాదు, మీదే రోల్ అదే ఉంటుంది. అదే బేసిక్ అప్పటిదాకా క్రీడాకోళ ప్రమోషన్స్ లో ఒక చైతన్య హీరో అని ప్రమోట్ చేశారు, కానీ చైతన్యకి పాప డైలాగ్స్ ఉండవు, హార్డ్లీ చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. చైతన్యకి కొంచెం బాగా ఎలివేట్ అయింది ఏంటంటే ఓన్లీ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో ఆ కార్లో కూర్చునే సీక్వెన్సెస్ 2-3 అండ్ బ్రహ్మానందం గారితో కాంబినేషన్ సీన్స్ మాత్రమే పాపం తనకి. సినిమా మొత్తం లిటరల్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మాట్లాడేది యాక్ట్ చేసేది మీ క్యారెక్టరే. సో థ్యాంక్ఫుల్లీ అంటే నా ఫేవరెట్ ఇప్పుడు ఇలా ఉన్నారు సార్, ఈ బ్రహ్మానందం గారు, నరేష్ గారు, వీళ్ళందరూ నా చిన్నప్పుడు చాలా ఫేవరెట్స్ అనమాట. మామూలుగా కాదు అంటే అందరికీ ఫేవరెట్ ఉంటే నాకు నెక్స్ట్ లెవెల్ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ చిత్రం బళ్ళారి చిత్రం డైలాగ్స్ అన్నీ నేను చెప్పేస్తాను. ఇప్పుడు నరేష్ సార్ నోస్ మీ లైక్ ఐఎమ్ ఎస్ బిగ్ ఫ్యాన్ అండ్ ఇప్పుడు గరీబ్ లక్ష్మిలో కూడా చేస్తున్నాను అనమాట. సో ఎనీవే నా ఫేవరెట్ యాక్టర్స్తో ఒకటే ఇన్న లీడ్ రోల్ వాళ్ళతో పాటు చేసే ఛాన్స్ వచ్చింది. సో లైక్ మోర్ దెన్ హ్యాపీ. సో అలానే ఎనీవేస్ ఇప్పుడు నా ఫేవరెట్ యాక్టర్స్తో ఎంత రోల్ ఇచ్చినా అది వాళ్ళతో చేయడం అదృష్టం. ఇప్పుడు ఒక బాలీవుడ్ ప్రాజెక్టే వచ్చింది నాకు, బట్ ఐ కాంట్ రివీల్ ఇట్. బట్ ఒక నా ఫేవరెట్ యాక్టర్తో ఐ గాట్ ఎ ఛాన్స్ టు ప్లే వన్ సీన్. ఓకే, వెళ్ళి చేసి వచ్చాను. పిచ్చ హ్యాపీ అసలు, నాకు నిద్ర రాలే. ఇట్ వాస్ మై డ్రీమ్. అండ్ అలాంటిది ఆ యాక్టర్తో నాకు సీన్ ఇలా ఉంటుంది అనమాట. వీ టాక్ లైక్ దిస్, ఇంత స్పేసే ఉంటుంది. అంటే నేను ఇంత డ్రీమ్ లైక్ ఆయన మామూలుగా ఆయన చూడడమే ఇట్స్ లైక్ ఎంత ఇట్లా చూస్తూ ఉండిపోతాను అనమాట. టీవీలో ఆయన సినిమాలు వచ్చినప్పుడు కానీ ఆయన ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ. అలాంటిది ఇక్కడ వచ్చి మాట్లాడాడు ఆయన. మా ఇద్దరికి సీన్ ఉంటుంది, అది చేస్తూ అసలు ఏంట్రా ఇది కళ ఇంకేమన్నా ఏం నడుస్తుంది అని. సో అలాంటి నా ఫేవరెట్ ఉన్న వాళ్ళతో హ్యాపీగా చేస్తాను, అదేం లేదు. ఓకే మయూర్, ఇప్పుడు ఏంటంటే లైక్ టిల్ యూ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ మీరు గ్రూమ్ అయ్యే విధానం వేరుంటుంది. లైక్ యూ షార్పెన్ యువర్ యాక్టింగ్ స్కిల్స్. బట్ వన్స్ యూ ఎంటర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, యాక్టింగ్ స్కిల్స్ షార్పెనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, దాంతోపాటు కమ్యూనికేషన్స్ అండ్ మీ పర్సనల్ గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది కదా. సో అది ఎలా జరుగుతుంది? అందులో అయితే ఎక్స్ట్రీమ్లీ పువర్ అండి నేను, ఉన్నమాట చెప్తున్నా. సో అంటే ఇప్పటికీ యాక్టింగ్ చేస్తే చాలు కదా, ఇవన్నీ సరిపోదు అంటే బద్ధకం అనమాట బేసికలీ. అంటే యాక్టింగ్ అంటే గంటలు కూర్చొని నేను వర్క్షాప్ చేస్తా, కూర్చొని దాన్ని రీసెర్చ్ చేస్తా, ఇవన్నీ గంటలు. బట్ ఎక్కడైనా తయారవ్వాలి ఇది అంటే సరే అన్న దీనిలో ఉంటా, లైక్ వాట్ ఎవర్. బట్ యా కొన్ని తప్పవు కొన్ని. బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అట్లీస్ట్ బేసిక్ కన్నా ఐ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దట్ ఆల్సో అని అర్థమైంది. బికాస్ దట్ విల్ ప్రొజెక్ట్ యూ ఇన్ ద రైట్ వేస్. సో బట్ ఐఎమ్ స్టిల్ లర్నింగ్. అది దాంట్లో చాలా వెనకబడి ఉన్నాను. అంటే లైక్ పిఆర్ కానీ ఏదైనా కానీ ఐఎమ్ సో అంతా అంటే వర్క్ షుడ్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్ అన్న దీంట్లో ఉంటా. బట్ ఐ డోంట్ నో, చూడాలి. ఏం అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు బేసికలీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎంటైర్లీ బిజీ ఉన్నానండి. లాస్ట్ ఇయర్ కూడా అలానే ఉండబోతుంది. ఇవన్నీ వీటి గురించి అసలు టైం స్పెండ్ చేసి అంటే చూడండి, నేను నా 2 ప్రాజెక్టులు రిలీజ్ అయ్యాయి, నేను ప్రమోషన్స్కి అసలు టైం స్పెండ్ చేయలేకపోతున్నాను బికాజ్ ఐమ్ షూటింగ్ ఫర్ అనదర్ వన్. అండ్ దెర్ ఇస్ అనదర్. ఇప్పుడు నేను దానికి ఈ డేట్స్ ఇస్తే అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ డేట్స్ స్పెండ్ చేస్తే ప్రమోషన్స్కి ఈ సినిమా పుష్ అవుతే ఇంకో సినిమా పుష్ అవుతుంది. సో పెద్ద డేట్స్ క్లాసెస్ వచ్చేస్తున్నాయి అనమాట. సో అలాంటి స్టేజ్లో ఉన్నా. సో ఇప్పుడు ఇవన్నీ వీటి గురించి టైం స్పెండ్ చేసి నేను ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవాలి, నా పిఆర్ ఏంటి, అసలు ఆ మైండ్ స్పేస్ అసలు లేదు. బట్ ఇంపార్టెంటే. బట్ అదే కొంచెం నేర్చుకోవాల్సిన. మేనేజర్ ఉన్నారా? ఇంకా మేనేజర్ కూడా లేరా? మేనేజర్ ఉన్నారండి. బికాజ్ మనకున్న మీరు అన్నారు కదా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేనప్పుడు అట్లీస్ట్ మన తరపున ఎవరన్నా అట్లీస్ట్ ఎస్పెషల్లీ డేట్స్ విషయాల్లో కొంచెం నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ మొహమాటాలకి దీనికి దానికి ఎవరన్నా కరెక్ట్గా అట్లీస్ట్ ఒక ఐడియా ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుంది. సో హీస్ హెల్పింగ్ మీ మేనేజ్మెంట్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో పేమెంట్స్ ఎంత ప్రాంప్ట్గా ఉన్నాయి? అదే ఆయన ఉన్నారు కాబట్టి కొంచెం అట్లీస్ట్ మనకి అడగడానికి మొహమాట అండి. అది టు బీ ఆనెస్ట్ నేను కొంచెం శామ్ సరే రియల్ లైఫ్లో కొంచెం ఇంచుమించు.
సో మొహమాటాలు ఎక్కువ అనమాట. అలా మొహమాటాలు ఉన్నప్పుడు ఎస్పెషల్ ఇండస్ట్రీలో మొహమాటాలు ఉంటే మీకు తెలుసు కదా. సో అట్లీస్ట్ మా మేనేజర్ నన్ను హెల్ప్ చేస్తున్నారు కొంచెం. అట్లీస్ట్ ఆ పాట ఆ హెడేక్ ఆయన తీసేసుకొని నేను అట్లీస్ట్ నా క్రియేటివ్ ప్రాసెస్ పైన ఫోకస్ చేస్తాను. ఓకే. సో ఇంతకుముందు అంటే జాబు సినిమాలు ఇవన్నీ చేసేవారు, ఇప్పుడు ఓన్లీ సినిమాలే. సో సినిమాలు కాకుండా సినిమాల నుంచి కొంచెం డివియేట్ అవ్వడానికో లేదంటే ఇంకొక వ్యాపకం లాంటిది ఏమైనా పెట్టుకున్నారా? లేదంటే అసలు అంటే థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ సూపర్ బిజీ. సో అసలు వేరే ఏం చేయడానికి నాకు స్కోప్ దొరకట్లేదు. నాకు నెక్స్ట్ సినిమాకి నాకు ప్రిపేర్ అయ్యడానికి టైం ఇవ్వండిరా అనే స్టేట్కి వచ్చాను. సో అది ఇస్తే నాకు చాలు, ఇంకా వేరే డివియేషన్ నాకేం అవసరం లేదు. అది ఇస్తే అట్లీస్ట్ నేను కొంచెం కాన్ఫిడెంట్గా సెట్కి వెళ్ళి, బికాజ్ ఐ రిలై ఆన్ ప్రిపరేషన్ అండి. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఏ స్పాంటేనియస్ యాక్టర్. నాకు చాలా ప్రిపరేషన్ కావాలి యాక్చువల్లీ. అవుతేనే ఆ కాన్ఫిడెన్స్, అంటే ఆ ఇంప్రవేషన్ స్పాంటేనియస్ అనేది ఎస్ ఉంటుంది, బట్ ఓవరాల్గా కంటెంట్ అబ్జార్బ్ చేసుకుంటేనే ఐ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు డూ. ఊరికే చేయాలనే ఇంప్రవేషన్ చేయకూడదు, ఓన్లీ ఇన్ ద పరిధిలోనే చేయడం మ్యాటర్స్ అనమాట. సో అదంతా అబ్జర్వ్ చేసుకుంటే ఆ క్యారెక్టర్ని కొంచెం మనలో తీసేసుకుంటే అప్పుడు ఏమన్నా చేసుకోవచ్చు. సో దానికి నాకు టైం పడుతుంది అనమాట. ఐఎమ్ నాట్ గిఫ్టెడ్ యాక్టర్ దట్ వే. సో అట్లా కొన్ని అబద్ధాలు చెప్తారు, తప్పదు వినాలి. కాదు అంటే ఇఫ్ టైం పర్మిట్స్ సంథింగ్ యూ వాంటెడ్ టు పర్స్యూ అంటే ఏంటి అదర్ దెన్ యాక్టింగ్? ఏమో లేదండి నిజంగా అసలు ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు ఐటీలో పనిచేసినప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేసామండి యాక్టింగ్ అని. ఇప్పుడు తీరా మొత్తం దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఇంకేమొచ్చరా నాకు అనుకుంటా. బట్ అగైన్ సినిమాలు వర్కౌట్ అయిపోతే మళ్ళీ ఐటీకి వెళ్ళిపోవచ్చు, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఎందుకంటే లైక్ అట్లీస్ట్ ఐ వాస్ డూయింగ్ గుడ్ దేర్ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ ఏదో నచ్చక ఇట్లా వచ్చేసినట్టు కూడా కాదు. సో ఐ వాస్ డూయింగ్ వెల్ దేర్. సో మీ స్టోరీ మీది అండ్ సత్యదేవ్ది ఇంచుమించు సిమిలర్ స్టోరీస్ ఉంటాయి. ఆయనది కూడా ఇలాగే సేమ్, హీ యూస్ టు వర్క్ ఫర్ ఐబిఎం. సో ఆయన ఇలాగే సేమ్ మూవీస్ చేస్తూ ఇట్లాగా జాబ్ చేస్తూ మూవీస్లో క్యారెక్టర్ రోల్స్. ఆయన తరిడి దారేది ఆ టైంలో ఆయన మూవీ జాబ్ చేస్తూనే ఇవన్నీ కూడా చేశారు అనమాట. సో మీరు చెప్తుంటే నాకు అరే అవును సత్యదేవ్ కూడా ఇలాగే చెప్పేవారు కదా అన్నట్లు అలా గుర్తొచ్చింది నాకు. ఇన్ఫ్యాక్ట్ కీడాకోలా అప్పుడు నేను సో షూటింగ్ అప్పుడు ఐ వాజ్ స్టిల్ వర్కింగ్. రిలీజ్ అయ్యే ముందు మానేశాను. సో అప్పుడు కూడా సో ఇట్లా షార్ట్ బ్రేక్స్లో వచ్చి క్యారవెన్లో వర్క్ చేసుకోవడాలు, మీటింగ్లు అటెండ్ అవ్వడాలు. సో యా అవన్నీ జరిగాయి. సో ఓకే. సో మయూర్ ఫైన్. ఇప్పుడు సో యాక్టింగ్ వైజ్ అండ్ మీరు చెప్పారు లైక్ యూ వాంట్ టేక్ సమ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ద క్యారెక్టర్, అంటే టు అండర్స్టాండ్ ద క్యారెక్టరైజేషన్ లేదంటే ద బ్యాక్గ్రౌండ్ ఇదంతా ప్రిపరేషన్ ఫైన్. ఆన్ సెట్స్ ఒక స్పెసిఫిక్, అంటే మీరు ఆల్రెడీ థియేటర్స్ శక్తి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండింది. అయితే మీరు థియేటర్స్లో నేర్చుకున్న నాలెడ్జ్ ఇట్ ఈస్ ఇమ్మెన్స్. అంటే రైట్ ఫ్రమ్ ఐ మూమెంట్ దగ్గర నుంచి లిప్ మూమెంట్ దాకా ఎవ్రీథింగ్ విల్ బీ క్యాల్కులేటెడ్ ఓవర్ దర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంత అంటే ఈ స్పెసిఫిక్ ఎమోషన్కి ఆడాలంటే ఇంతే ఉండాలి మూమెంటం నీ బాడీలో. ఈ స్పెసిఫిక్ అంటే పెయిన్ లెవెల్స్ అంటారు కదా, పెయిన్ 1 to 10 లాగా. సో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ యాక్టింగ్కి ఇంత ఉండాలని చెప్పేసి అక్కడ నేర్పిస్తారు. సినిమాలోకి వచ్చేటప్పటికి అంత ఇమ్మెన్స్ నాలెడ్జ్ అనేది అవసరం ఉండకపోవచ్చు చాలా సిచ్యువేషన్స్లో. యాక్చువల్లీ నన్ను అడిగితే ఉంటుంది, ఎవడు ఎంత వాడుకుంటాడో దాన్ని బట్టి నీ అవుట్పుట్ వస్తుంది. డైరెక్టర్స్ యాక్టర్స్ సో దిస్ ఆల్ వెరీ సబ్ కాన్షియస్ థింగ్ అండ్ దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఎవరు ఇది చేయలేరు. నీకే తెలుసు నువ్వు ఎంత. ఇప్పుడు నువ్వు ఒక వెరీ ఏమంటారు స్టాండర్డ్ వేలో ఏడవచ్చు, బట్ నీకు తెలుసు నీ టెక్నిక్స్, నువ్వు ఎంత డిఫరెంట్గా ఇది చేయగలవు అనేది నీకు తెలుసు. కాబట్టి ఆల్ ఈజ్ యూ కెన్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక్కొక్కడు ఒకలా ఏడుస్తాడు అంటే సో ఆ సర్టెన్ ఆల్సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద క్యారెక్టర్. వాడు అసలు ఎలాంటి వాడు, వాడు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, అవన్నీ నువ్వు ఒక బ్యాక్ స్టోరీ రాసుకొని నీకు నువ్వే డైరెక్టర్ ప్రతిసారి డైరెక్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాట్ నెసరీ. డైరెక్టర్ ఇస్తే వెరీ వెల్. సో నువ్వు ఓన్ బ్యాక్ స్టోరీ రాసుకొని వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, సో నువ్వే ఒక ఐడియా చేసుకొని ఒక సర్టెన్ వేలో ఏడుస్తే కానీ నవ్వుతే ఆడియన్స్కి డిఫరెంట్గా అనిపిస్తుంది. వీడు ఎప్పుడు చేసేలాగా చేయట్లేదు, ఆ ఇంపాక్ట్ ఇవ్వాలి. అలానే యూ షుడ్ డూ ఇట్ డిఫరెంట్లీ ఇన్ ద సెన్స్ యాజ్ పర్ ద క్యారెక్టర్.
సో అప్పుడు ఐ థింక్ దట్స్ వేర్ ఆల్ దీస్ టూల్స్ కమ్ ఇన్ టు పిక్చర్ ఇన్ నా ఒపీనియన్. నేను ఏదో తోపని కాదు, బట్ నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు నా టూల్స్ నేను వాడుకొని నేను ట్రై చేస్తూ ఉంటాను. అట్లనే సోమని ఇప్పుడు కేకే మేనన్, మనోజ్ బాల్సా వీళ్ళందరూ ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తే దే ఆర్ సో డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ రోల్స్. ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టరే వాళ్ళు అంతే. భోస్లే చేస్తే భోస్లేనే, అదేంటి బీకు మాత్ర చేస్తే బీకు మాత్రమే ఆయన, ఫ్యామిలీ మ్యాన్లో చేస్తే ఫ్యామిలీ మ్యానే. మూడిట్లో మేబీ ఏడవచ్చు, కానీ ప్రతి దాంట్లో డిఫరెంట్గా ఏడుస్తాడు యాజ్ పర్ ద క్యారెక్టర్. సో డెఫినెట్లీ నువ్వు తెస్తే డిఫరెంట్గా ఉంటుంది, లేకపోతే సినిమాలో స్కోప్ లేదా అనుకుంటే వెళ్ళిపోవడం అంతే. ఓకే ఫైన్. అయితే మీరు సోలోగా యాక్ట్ చేసినంత వరకు ఫైన్, బట్ కొన్ని సీనియర్స్తో యాక్ట్ చేసిన లైక్ నరేష్ గారు కానీ లేదంటే బ్రహ్మానందం గారు కానీ వీళ్ళతో యాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు అంటే మీకు ఎంత ఈ యాక్టింగ్ నాలెడ్జ్ ఉంది, ఇది ఎంత థియేటర్కల్ నాలెడ్జ్ ఉన్నా కూడా వెన్ ఇట్ కమ్స్ టు దేర్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఎక్కడన్నా చిన్నపాటి తడబాటు ఉండొచ్చు కదా. సో ఇప్పుడు బ్రహ్మానందం గారితో టూ చేశారు, అంటే ఒకటి కాంబినేషన్స్ తక్కువ లేదు అసలు, బట్ ఆయన ప్రెసెన్స్ అయితే విల్ బి విజిబుల్ త్రూ అవుట్ ద మూవీ. కీడా కంప్లీట్ గా అయితే, బట్ అందులో కూడా డైలాగ్స్ చాలా తక్కువ, మోస్ట్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే, ఏదో అక్కడక్కడ చిన్న చిన్న డైలాగ్స్ తప్పితే మోస్ట్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఒక నరేష్ గారిది అయితే ఫుల్ లెంత్ రోల్ కదా అసలు, మొత్తం కార్వాన్లో సీన్స్ కానీ నాకు అందులో కూడా చాలా 2-3 ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి. నరేష్ గారిది ఫేవరెట్ సీన్ ఏంటంటే నాకు, ఆయన ఇంకా నేను ఓడిపోయాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు ఒక సిచ్యువేషన్లో. ఆయన అస్సలు అంటే ఏడుస్తూ ఉండి మళ్ళీ ఇట్లా కళ్ళు తుడుచుకొని ఇలా కంట్రోల్ చేసుకుంటారు. సో అది ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్ని అంతకు మించి ఎవరు డెపిక్ట్ చేయలేరు అది. సో అలాంటి ఒక పవర్ఫుల్ యాక్టర్స్ ముందు చేస్తుంది వాళ్ళతో కాంబినేషన్స్తో చేస్తున్నప్పుడు, సో మీరు దాన్ని ఆ వైబ్ మ్యాచ్ చేయడానికి తీసుకునే కేర్ ఏంటి, అండ్ వాళ్ళ నుంచి మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అంటే సో వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటారండి. ఆబ్వియస్లీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు హౌ దే ఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవైజ్, వాళ్ళు క్యారెక్టర్లో ఉండి వాళ్ళు అవుట్ ఆఫ్ క్యారెక్టర్ వెళ్ళరు. అండ్ ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే లైక్ బిగినింగ్లో ఉన్న వాళ్ళు ఏదో ఇంప్రూవైజ్ చేయాలని ట్రై చేస్తారు, అది చాలా దరిద్రంగా ఉంటుంది అనమాట, అది అవుట్ ఆఫ్ క్యారెక్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ జస్ట్ బికాస్ దే వాంట్ టు షో దట్ ఏదో నేను యాడ్ చేశాను అని. బట్ వీళ్ళు ఏంటంటే ఈ సీనియర్స్ వాళ్ళు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, నేను ఎంత ఇంప్రూవైజ్ చేయొచ్చు, ఏ రకంగా ఇంప్రూవైజ్ చేయొచ్చు అని. సో అది అక్కడ నేర్చుకున్నాను అనమాట. నువ్వు ఇంప్రూవైజ్ చేయాలని ఇంప్రూవైజ్ చేయకు, లైక్ బీ ద క్యారెక్టర్ అండ్ ఇంప్రూవైజ్ బోత్ ఆఫ్ దెమ్ అసలు. అండ్ చిన్న చిన్న వాటిల్లో చిన్న మూమెంట్స్లో హ్యూమర్ తెప్పిస్తారు వాళ్ళు, చిన్న ఒక చిన్న టర్న్లో హ్యూమర్ తెస్తారు, ఒక చిన్న స్మైల్లో హ్యూమర్ తెస్తారు. సో అవన్నీ, సో ఈవెన్ మైన్యూట్ థింగ్స్ క్యాన్ టేక్ యూ ఏ లాంగ్ వే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్స్లో కాదు, డైలాగ్స్ ఓకే అన్న డైలాగ్ చెప్తారు అందరూ, బట్ ఆ చిన్న చిన్న ఈ గ్యాప్స్లో ఏదైతే చేస్తారో, ఒక డైలాగ్ ముందు ఒక డైలాగ్ తర్వాత ఒక రియాక్షన్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్రమళారే చిత్రం చిత్రమళారే చిత్రం అదే పారా బ్రహ్మ అనుకుంటే ఆయన బ్రహ్మానందం గారు వస్తారు, అంతా పాడేస్తారు. సో అదంతా పాడేసిన తర్వాత అక్కడ ఆపేసేయచ్చు ఆయన, తర్వాత ఇట్లా అంటున్నాడు. ఆ చిన్నది అసలు హిలేరియస్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి దే బ్రింగ్ ఇన్ దిస్ స్మాల్ నువాన్సెస్. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న నువాన్సెస్ ఎలా తీసుకురావచ్చు అనేది. సో దిస్ వాట్ ఐ టేక్ అవే ఫ్రమ్ దెమ్ అనమాట. బ్యూటిఫుల్ యాక్టర్స్ సార్, ఐఎమ్ సో బ్లెస్డ్. అసలు వాళ్ళని ఎంత ఫేవరెట్, నాకు ఇంత ఎర్లియర్ స్టేజ్లో బ్యాక్ టు బ్యాక్ వాళ్ళతో చేయడం అనేది అసలు. అండ్ నరేష్ సార్తో ఈ మధ్య మంచి ఈక్వేషన్ ఏర్పడింది అనమాట. బికాస్ వీరాంజనేయులతో ఫుల్ స్పెండ్ చేసాము అంత ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి అలాంటి అంత బ్యాడ్ కండిషన్స్లో షూట్ చేసి. సో వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ అండ్ డిస్కసింగ్. నౌ అగైన్ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ గరివీడ్ లక్ష్మి షూట్ చేస్తున్నాం. సో అందులో ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో అందులో ఆల్సో సో నౌ హీ హస్ సీన్ మీ అండ్ నేను అంతా లైక్ ఇష్టపడే వ్యక్తి, నౌ హీ కాల్స్ మీ యాజ్ ఎ లోడెడ్ గన్ అనమాట. అంటే వేరే వాళ్ళకి ఈ డైరెక్టర్ కొత్తే కదా, డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కానీ మేము మా పరిచయం గురించి చెప్తున్నాం, హీజ్ లోడెడ్గా. అంటే నేను ఫుల్ ప్రిపేర్ అయిపోయి ఉంటా, సీన్ అనగానే గన్ను షూట్ చేస్తా అన్న దీంట్లో ఈ కాల్స్ మీ లోడెడ్గా. అమ్మ అరే అసలు ఆయన నుంచి అలాంటి అంటే బాగా చేసావు ఇది అనేది వేరే, అలాంటి ఒక నాకు ట్యాగ్ ఇచ్చారనేసరికి నాకు చాలా బాగా అనిపించింది అమ్మ. సో ఐ షుడ్ కీప్ అప్ టు హిస్ కాంప్లిమెంట్ అండ్ అని చాలా చాలా మోటివేట్ అయ్యాను. ఓకే. సో గరివిడి లక్ష్మి గురించి ఇందాక కూడా చెప్తున్నారు, ఉత్తరాంధ్రలో ఆవిడ వెరీ పాపులర్ సింగర్ అని చెప్పేసి. అంటే
అంటే నాకు నిజంగా మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. Yeah, 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 yeah. సో మీకు ఈ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది, లైక్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్? సో అదే సో బేసికలీ నన్ను సినిమా బండి చూసి పిలిచాడు ఆయన. అప్పటికి కీడాకోలా జస్ట్ రిలీజ్, బట్ ద డైరెక్టర్ గారు ఇంకా చూడలేదు. అది చూసి పిలిచారు. చూసి ఓకే అదే కొంచెం బాగా అదే నా ఫిజికాలిటీ ఇవన్నీ చూసి గో ఫర్ ఇట్ అన్నాడు. బట్ స్క్రిప్టింగ్ అండ్ ఆల్ టుక్ సమ్ మోర్ టైమ్ అండ్ షేప్ అప్ అవడానికి ఫైనల్లీ మొన్న స్టార్ట్ అయింది. సో అదే అంటే బేసికలీ హీ వాంటెడ్ సమ్మన్ హూ ఈజ్ రెడీ టు లెర్న్. ఓకే. బికాస్ శ్రీకాకుళం యాక్సెంట్ అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ యాక్సెంట్. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మాట్లాడేస్తారు, కానీ బయట ఎక్కడ వాళ్ళు అయినా కొంచెం ఎస్పెషల్లీ టు లెర్న్ శ్రీకాకుళం యాక్సెంట్ యూ హ్యావ్ టు అన్లర్న్ యువర్ యాక్సెంట్ అండ్ లెర్న్ దట్, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర. సో అది హీ వాంటెడ్ సమ్మన్ హూ విల్ వర్క్ హార్డ్ టు. సో చాలామంది తనను చూశాడు, గివప్ ఇచ్చేసేవాళ్ళు అవన్నీ చూసి దెన్ హీ పిక్ మీ. అండ్ సో నేను దాని తగ్గట్టు కొంచెం లైక్ అదొక ఛాలెంజ్గా తీసుకొని అంటే యాక్సెంట్ అవన్నీ నేర్చుకొని చూడాలి రేపు. సో ఇంకా షూటింగ్ నడుస్తుంది, టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దిస్ యాక్చువల్లీ. బట్ యా దట్స్ హౌ ద కాస్టింగ్ హ్యాపెండ్. హీ సా దట్ ఓకే వీడు నేర్చుకుంటాడు, ఏదైనా ఛాలెంజ్ ఇస్తే నేర్చుకుంటాడు. బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యాక్టింగ్ అండి. యాక్టింగ్ ఇన్ ద సెన్స్ యాక్టింగ్ ఇప్పుడు ఆర్ట్ ఫామ్ నేర్చుకోవాలి, బుర్రకథ ఆర్ట్ ఫామ్ నేర్చుకోవాలి, శ్రీకాకుళం యాక్సెంట్ నేర్చుకోవాలి, బుర్రకథ డ్యాన్స్ ఫామ్ నేర్చుకోవాలి, చెప్పడాలు, మాట పాట హావభావాలు అవన్నీ మళ్ళీ అగైన్ వాడు ఆఫ్ స్క్రీన్ మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్ అంటే ఆఫ్ స్టేజ్ వాడు డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటాడు. సో దెర్ ఆర్ టూ మెనీ ఆస్పెక్ట్స్ ఫర్ దట్ క్యారెక్టర్. సో హీ వాంటెడ్ సమ్మన్ హూ ఇస్ రెడీ టు టేక్ దట్ this much of burden and do it. So ఎంతవరకు నేర్చుకున్నారు శ్రీకాకుళం సార్? బాగానే నేర్చుకున్నానండి. వస్తుంది, బట్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఇన్ దట్ యాక్సెంట్ టూ మచ్ లైక్ బిఫోర్ ద ఫిల్మ్ రిలీజెస్, సో దట్ కొంచెం సర్ప్రైజ్ అవుతారు కదా సినిమా. ఎందుకంటే శ్రీకాకుళం యాస్ అ బ్యూటీ ఏంటంటే దాన్ని అథెంటిక్గా ప్లే చేస్తే ఆ లాంగ్వేజ్ని కామెడీ అంతకన్నా బాగా వేరే యాసలో ఎక్కడ రాదు. బట్ ఏ మాత్రం కొంచెం కంపు చేసినా ఇదైపోద్ది. అండ్ మోర్ ఎవర్ ఆల్సో థింగ్ ఇస్ సో ఫార్ శ్రీకాకుళం యాక్సెంట్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ అ కొంచెం కామిక్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలాగైతే లైక్ ఒకప్పుడు తెలంగాణ కామెడీగా వాడేవాళ్ళు, దెన్ లక్కీలీ ఆఫ్టర్ లైక్ ఫ్రమ్ డెకేడ్ ఇట్ హెస్ బికమ్ అ మెయిన్ స్ట్రీమ్. లైక్ నార్మల్గా ఇట్లానే మాట్లాడతారు బై అంటే, సో దెర్ ఇస్ నథింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ అండ్ దిస్ థింగ్. సో అట్లానే శ్రీకాకుళం యాక్సెంట్ కూడా ఐ ఫీల్ విత్ దిస్ ఫిలిం, ఇప్పుడు పలాస కూడా వచ్చింది, ఇట్స్ ఆల్సో వెరీ జెన్యూన్ శ్రీకాకుళం ఫిలిం. సో దిస్ ఆల్సో విల్ బీ అ వెరీ జెన్యూన్ శ్రీకాకుళం ఫిలిం వేర్ ఎలా బిహేవ్ చేస్తారో అట్లా శ్రీకాకుళం బేసికల్ ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ. సో అది నార్మల్గా పర్సీవ్ చేసుకునేటట్టు ఉంటుంది. సో that is one thing I hope we'll achieve in the film. Good. So ఇప్పుడు గరుడ లక్ష్మి కాకుండా what are the other exciting projects? సో యా ఈ ఇయర్ ఓవరాల్గా ఒక 4-5 రిలీజెస్ అయితే అవేటట్టు ఉన్నాయి. అండ్ ఆల్రెడీ 2 అయిపోయాయి, శివరపల్లి అండ్ గాంధీతాత చెట్టు. నెక్స్ట్ పరదా రిలీజ్ ఉంటుంది. పరదాలో ఆల్సో ఐ ప్లే ఆ ఫుల్ లెంత్ రోల్. ఏంటి క్యారెక్టర్ ఏంటి అందులో, అది కూడా చెప్పకూడదు. అది ఇంకా ప్రమోషన్ స్టార్ట్ అవ్వలేదు కదా, టూ ఎర్లీ. బట్ అగైన్ ఇట్స్ అ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, దట్స్ వాట్ ఐ విల్ సే. అండ్ ఇట్స్ అ నైస్ ఎమోషనల్ ట్రైలర్లో అయితే అక్కడ అలా చిన్నగా మెరిసే. యా సో అందులో కూడా ఒక మంచి ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది. సో డెఫినెట్లీ అగైన్ దే విల్ సీ అగైన్ ఎ డిఫరెంట్ గై దేర్. సో పరదా అండ్ దెన్ ఫాలోడ్ బై సో ఇప్పుడు గరుడ లక్ష్మి ఎనివే ఉంది. అండ్ ఒకటి GA2 వాళ్ళ ఫిలిం ఒకటి నడుస్తుంది షూట్, దట్స్ ఆల్సో వెరీ ఫన్ ఫిలిం. దాని డీటెయిల్స్ కూడా త్వరలో వస్తాయి. సో దట్ విల్ ఆల్సో హోప్ఫుల్లీ కమ్ వెరీ సూన్. సో అది కూడా వెరీ ఫన్ ఫిలిం. అందులో మళ్ళీ అగైన్ విల్ సీ లైక్ కంప్లీట్లీ ఆపోజిట్ టు శామ్ సార్ అనమాట. శామ్ సార్ ఆపరేట్స్ ఇన్ దట్ 0 to 10 అన్నాను కదా, దిస్ గై ఆపరేట్స్ ఇన్ దట్ 90 to 100. సో అండ్ బ్యూటీ ఏంటంటే ఇమ్మీడియట్ నేను శివరపల్లి లాస్ట్ డే షూట్ చేసి నెక్స్ట్ డే ఈ GA2కి వెళ్ళాను అనమాట. సో ఇట్ వాస్ కొత్త టీమ్ అది మళ్ళీ ఆబ్వియస్లీ కొత్త టీమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సో ఆబ్వియస్లీ GA2 కాబట్టి దేర్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్
దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కమర్షియాలిటీ ఇవన్నీ కూడా భలే ఉన్నాయన్నమాట. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్ యాజ్ వెల్. సో అది ఉంది. దెన్ ఒక సిరీస్ ఉంది యాక్చువల్లీ, లైఫ్స్ గేమ్ అని. సో అది కూడా దాని బిజినెస్ అంతా టాక్స్ అని నడుస్తున్నాయి. ఓకే. సో దట్ వాస్ విత్ యూవీ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే. సో ఈ సినిమా అండ్ ఓటీటీ వచ్చేటప్పటికి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎందుకంటే చాలామందికి ఉండే ఒక చిన్న పర్సెప్షన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద ఓటీటీ యూ మైట్ నాట్ గెట్ ఫిలిం ఆఫర్స్ అని కానీ, లేదంటే ఏమంటారు రెమ్యునరేషన్స్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే యాక్సెప్టబిలిటీ అవ్వచ్చు, కొంచెం ఎక్కడైనా చిన్నపాటి డిఫరెన్స్ వస్తుందని చెప్పేసి చాలామంది దే స్టిల్ ఫీల్ ఇట్. స్పెసిఫిక్గా హీరోయిన్స్ విషయంలో కానీ హీరోస్ విషయంలో కానీ దే అంటే ఓటీటీ అంటే ఎందుకు, వై షుడ్ ఐ డూ ద ఓటీటీ మూవీస్ చేస్తున్నాం కదా అని ఒక చిన్నపాటి రిలక్టెన్స్ చూపిస్తారు. బట్ మీరు అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అంటే సినిమా బండి నెట్ఫ్లిక్స్లోకి వచ్చిందంటే మైట్ బి మెనీ రీజన్స్, కోవిడ్ కావచ్చు, ఇవన్నీ చాలా వేరే వేరే ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు శివరపల్లి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వెబ్ సిరీస్ చేయబోతున్నారు నెక్స్ట్. అది ఆల్రెడీ చేసేసాను, బట్ చేస్తాను, అదేం లేదు. ప్లీజ్ గో ఆన్. సో ఈ రెండింటి మధ్య జగ్లింగ్ ఎక్కడన్నా అంటే అది ప్లాన్డేనా అంటే లేదండి, వెరీ ఆర్గానిక్. సో ఐఎమ్ నాట్ క్యాల్కులేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటీటీ వర్సెస్ థియేట్రికల్. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు కదా, అట్లా ఐ లైక్ టు బీ దట్ వే. నాకు ఈ క్యాల్కులేషన్స్ అస్సలు రావు. ఇది చేస్తే అది చేస్తే నేను ప్యూర్లీ సబ్జెక్ట్ రోల్ దాన్ని బట్టి వెళ్ళిపోతుంటా. సో ఆర్గానిక్ ఏదైతే ఇప్పుడు కిడాకోలా వాజ్ ఎ థియేట్రికల్, J2 దిస్ విల్ బి థియేట్రికల్, మిత్రమండలి థియేట్రికల్, గర్వీడ్ లక్ష్మి థియేట్రికల్. సో మళ్ళీ ఏదైనా మంచి వెబ్ సిరీస్ వస్తే డెఫినెట్లీ వెళ్ళు. అగైన్ దెర్ ఇస్ నో సెట్ పాత్ అండి, అంతా ఆర్గానిక్. ఏది మంచిగా నాకు ఏది మంచి కథ వచ్చి మంచి రోల్ వస్తే అది చేస్తాను. సో నాకు ఈ విషయంలో అసలు లైక్ ఐ సెడ్ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. జస్ట్ కాన్సంట్రేట్ ఆన్ ద క్రియేటివ్. అయితే ఈ మూవీస్లోకి రావడానికి కోసం కానీ, లేదంటే ఈ గ్లామ్ ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లామ్ వరల్డ్ ఎంటర్ అవ్వడం కోసం అంటే ఒక ప్రాపర్గా ఒక ప్లాన్ చేసుకొని, అంటే చాలా ప్రాపర్గా ఒక కెరీర్ గ్రాఫ్ అనేది బిల్డ్ చేసుకొని వర్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఇంత వచ్చారు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ యూ ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, లైక్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆఫర్స్ ఇన్ హ్యాండ్, ఎంక్వైరీస్ వస్తున్నాయి. లైక్ లిటరల్లీ ఒక 2 years దాకా మీ షెడ్యూల్స్ కూడా దొరకపోవచ్చేమో. సో ఆ రేంజ్ బిజీగా ఉన్నారు. సో హౌ యూ ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్? అంటే ఈ క్యారెక్టర్ చూసుకున్నంత వరకు ఫైన్, బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు పర్సీవ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ఫిలిమ్స్, అంటే ఏదైనా ఒక డిఫరెంట్ ఆర్క్లోకి ఎప్పుడన్నా సరే వెళ్ళాలి అనుకుని ప్లాన్ చేస్తున్నారా, లేదంటే యూ వాంటెడ్ టు కంటిన్యూ ద సేఫ్ గేమ్? సేఫ్ గేమ్ ఏం లేదండి. అంటే ఐ డోంట్ నో, అంటే ఐ డోంట్ థింక్ ఐ మీన్ ఎ పొజిషన్ టు ఓకే నాకు నేను నెక్స్ట్ ఈ డైరెక్టర్తో పని చేయాలనుకున్నా, డైరెక్టర్ అంత సీన్ లేదు కదా. సో ఏ మంచి డైరెక్టర్ మనల్ని మంచి కథతో వస్తే చేసేయడమే. ఐ డోంట్ థింక్ ఐ మీన్ ఎ పొజిషన్ టు డిసైడ్ వాట్ టు డూ నెక్స్ట్. ఆల్ ఐ కెన్ హోప్ ఇస్ నెక్స్ట్ వచ్చేది మంచిగా ఉంటే బాగున్నా, అండ్ అది త్వరగా వస్తే బాగున్నా. బికాస్ ఈ మంచి ప్రాజెక్ట్ అనే దాంట్లో వెయిటింగ్ ఒక టైం అనేది పోతుంది. అంటే బట్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడైతే అలా లేదు. సినిమా పడిన తర్వాత లైక్ సినిమాస్ అంటే ప్రాజెక్ట్స్ యూస్ టు బి ఓన్లీ ఇయర్లీ వన్స్. ఇప్పుడు కొంచెం ఇట్లా వరుసనే వస్తున్నాయి. సో వెయిటింగ్ పీరియడ్ అయితే లేదు, బట్ ఐ హోప్ కొంచెం మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి నా దగ్గరికి, అలా చేస్తూ పోవడం అనే పక్క ప్లాన్ అయితే వేసుకోలేదు. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫిగరింగ్ అంటే మేకింగ్ అ ప్లాన్ అండ్ స్ట్రాటజీస్ ఎప్పుడు వర్క్ అవ్వని నా ఫీలింగ్. ఎస్పెషల్లీ క్రియేటివ్ ఫీల్డ్లో అది బోల్తా పడతాయి నన్ను అడిగితే. ఏదైనా స్ట్రాటజీ వేసుకోండి, బికాస్ క్రియేటివ్ ఫీల్డ్ ఈజ్ లైక్ దట్. ఒక ఫార్ములా పెట్టుకొని ఇది అంటే కార్పొరేట్ వరల్డ్ నుంచి వచ్చారు కదా, లైక్ అక్కడ కామన్ క్వశ్చన్, where do you want to see yourself in the next 5 years? అదే కార్పొరేట్లోనే కూడా వర్కౌట్ కాదు, అది వేరే విషయం. అది ఊరికే అదేదో టెంప్లెట్ క్వశ్చన్ అది. సో బట్ అగైన్ బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్, ఐ వుడ్ లైక్ టు బీ నోన్ ఫర్ మై వర్సటాలిటీ. ఇప్పుడు ఫహాద్ ఫాసిల్ని మీరు ఏ కేటగిరీలో వేస్తారు? వీడు ఈ థ్రిల్లర్ రోల్సే చేయాలని వేరు, మీరు కామెడీ అన్నీ ఏ స్టోరీకి ఆ స్టోరీకి తీసేసుకుంటారు తనని. సేమ్ విత్ రాజ్ కుమార్ రావు తను. సో హిల్ ట్రాప్లో యాక్ట్ చేస్తాడు, బదాయిదు అంటాడు, ఇది అంటాడు. సో హీస్ దేర్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్. సో ఐ వాంట్ టు బీ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్ వేర్ ఐ కెన్ ఫిట్ ఇన్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. సో అలాంటి ప్లేస్ ఐ వాంట్ టు బీ ఇన్. సో ఇక్కడ టైప్ కాస్ట్ అందుకనే టైప్ కాస్ట్ చేయకూడదని నేను ఇంత చూజీగా వెళ్తున్నా. సో ఇంత చూజీగా వెళ్తున్నప్పుడు ఐ వాంట్ పీపుల్ టు సీ మీ ఇన్. అండ్ సోఫార్ నడుస్తుంది కూడా అదే. లైక్ ఒక్కో దాంట్లో ఒక సంబంధం లేకుండా, నాట్ జస్ట్ క్యారెక్టర్స్, ఈవెన్ రీజన్. తెలంగాణలో
లైక్ నో వన్ అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎవరు కంప్లైంట్ చేయలేదు నా తెలంగాణ గురించి కానీ నా నా రాయలసీమ మిక్స్ యాక్సెంట్ గురించి కానీ. సో ఇప్పుడు ఆ భయంతోనే వర్క్ చేస్తున్నా, ఏది మన గరివిల్ లక్ష్మి శ్రీకాకుళం దాన్ని పట్టకూడదని. ఓకే, ఒక 10-20% ఓకే, బట్ మేజర్లీ దాని గురించి మాట్లాడకూడదు అని. సో అట్లా నాట్ జస్ట్ రోల్స్, యాక్సెంట్స్, రీజన్స్, ఎకనామిక్ స్టేటస్, సోషల్ స్టేటస్, సో ఎవ్రీథింగ్, ఫిజికాలిటీ, వాడు లైక్ ఫిజికలీ, ఎమోషనలీ హౌ ఇస్ ఐ ట్రైంగ్ టు బి యాజ్ డిఫరెంట్ యాజ్ పాసిబుల్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్, సో దట్ సబ్కాన్షియస్లీ గుడ్ డైరెక్టర్స్కి ఒక ఈ ఇమేజ్ వస్తుంది దట్ ఓకే వీడిని ఇందులో పెడదాము, చేస్తాడేమో, బాగా చేస్తాడేమో. దట్స్ హౌ ఆల్ దీస్ మూవీస్ హ్యాపెండ్. సో దట్స్ ఐ వాంట్ టు కంటిన్యూ. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ స్పెసిఫిక్ డైరెక్టర్స్ అంటే ఆబ్వియస్గా యూ కాంట్ ప్లాన్ సంథింగ్, బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు డూ స్పెసిఫిక్ రోల్స్ అన్నాను, స్పెసిఫిక్ ఫిలిమ్స్, ఒక టాప్ ఫేవరెట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఒక 5-10 లిస్ట్ రాసుకొని ఉంటారు కదా, టిక్ మార్క్ చేసుకోవడానికి ఈ డైరెక్టర్తో చేయాలి, ఈ డైరెక్టర్తో చేయాలని అట్లా అనుకోలేదు. ఆఫ్ కోర్స్ తరుణ్ భాస్కర్ వాజ్ ఎ డ్రీమ్. ఓకే, అది థ్యాంక్ఫుల్లీ ఎవరున్నారు అలాగే లిస్ట్ అంటే చిన్న నుంచి లైక్ ఏమంటారు అంటే పెద్ద లిస్టే వస్తుంది. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఇంటర్వ్యూ అయిందా, అరే ఆయన పేరు చెప్పలేదు, అట్లా మర్చిపోయాను నేను, ఆయన కూడా ఇష్టం కదా అనిపిస్తుంది. మళ్ళీ పేర్లు మిస్ అవుతాయి, పక్కా పేర్లు మిస్ అవుతాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్ అని కాదు కానీ ఎక్కడో మిస్ అవుతుంది మళ్ళీ. అరే ఎందుకంటే ఇంతకుముందు కూడా అట్లా ఫర్ ద సేమ్ క్వశ్చన్ ఐ మిస్డ్ 2-3 నేమ్స్ హియర్ అండ్ దేర్, సేమ్ ఆ నేమ్ ఇంకో చోట చెప్పి మళ్ళీ ఫస్ట్లో చెప్పిన నేమ్ మిస్ అయింది. సో బట్ దేర్ ప్లెంటీ ఆఫ్ డైరెక్టర్స్ హూ ఆర్ రియలీ గుడ్. సో అండ్ ఒక్కొక్కరిది ఒక స్టైల్, సో అందరి స్టైల్స్లోకి వెళ్ళిపోవాలని అదొక ఆ డెస్పిరేషన్ అయితే ఉంది, ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలని. బట్ వాళ్ళు ఇవ్వాలి కదా. హ్యాపెన్స్ అంటే సి మయూర్, వన్ థింగ్ ఏంటంటే ఒక క్యారెక్టర్ని మీరు ఎంత బాగా పోర్ట్రే చేస్తున్నారనే దానికంటే కూడా ఒక క్యారెక్టర్ని ఎంత ఓన్ చేసుకున్నారు అనేది ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ వైల్ పర్ఫార్మింగ్. బికాస్ క్యారెక్టర్ ఓన్ చేసుకోకపోతే మీరు ఎంత బాగా పోర్ట్రేల్ చేసినా సరే ఇట్ ఆన్ స్క్రీన్ ఇట్ మైట్ నాట్ లైక్ ఆర్గానిక్గా ఉండదు చాలా వరకు. ఎందుకంటే వీ సీ మెనీ యాక్టర్స్ హూ ప్లే ద రోల్ కన్విన్స్లీ, కాకపోతే ఏంటంటే అథెంటిసిటీ అనమాట. అవును, ఎగ్జాక్ట్లీ. కానీ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ఓకే ఈ క్యారెక్టర్కి ఇతను బాగా చేస్తున్నాడు కానీ దర్ ఈస్ సంథింగ్ అథెంటిసిటీ కొంచెం మిస్ అవుతుంది ఎక్కడో అన్న చిన్న ఇది ఉంటుంది అనమాట. బట్ ద వే యూ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ అండ్ planning your career, so I believe you will be going a long way, hopefully. Thank you. So thank you so much for your time. Thank you Dheeraj. Long pending interview. Finally ఇలా అలా ఫేస్బుక్లో ఒక ధీరజ్ బాబు పి అని అలా గుర్తున్నా. దెన్ సడన్గా అప్పుడు ఒక కంపెనీలో లాస్ట్ ఇయర్ కీడాకోల ప్రమోషన్స్ అప్పుడు కనబడ్డారు. బట్ ఫైనల్లీ ఇలా కూర్చొని మాడుతుంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. Thanks for that and so glad for your time. All the best. Thank you so much. Filmy Focus and Dheeraj.